ఏంది బాబు ఈ చలి రోజు చలి పెరిగిపోవాలా? చాలా అసలు చాలా పెరిగింది. ఉమ్, సడన్ గా చేంజ్ అయిపోయింది. దెబ్బకి అవును. జరిగింది. ఆ, ఎక్కడున్నావు నిన్న? రియాక్ట్ ఇంట్రో అయిపోయింది. ఓ ఇది నమ్మకమ్మ వేసి సేవ్ అయిందిలే. ఇంట్రో అవ్వాలా, ఇంట్రో కూడా అవ్వాలా అంటే అయినా. బేసిక్ ఇంట్రో అయింది, ఉమ్, కంప్లీట్ ఉమ్, ఇంట్రో కాదు ఇది. వాట్ ఈజ్ వాట్ అనే ఓవర్ రివ్యూ అయిపోయింది. అవును. ఇప్పుడు Hmm. ఇంకొన్ని చెప్పాలి నీకు రియాక్ట్ గురించి. ఓకే. ఇప్పటి వరకు మనం HTML ఎట్లా రాస్తున్నాం? ఒక HTML ఫైల్ ఉంటుంది, Hmm. ఆ, ఒక JS ఉంటుంది, ఒక CSS ఉంటుంది కదా. అవును. ఒక CSS ఒక JS ఉంటుంది. రియాక్ట్ లో అట్లా ఇది మామూలు ఇప్పటి వరకు నీకు తెలిసింది. ఇది ఇప్పటి వరకు ఇట్లా వాడుకుంటావు, అవసరం అయితే మల్టిపుల్ పెట్టుకుంటావు Hmm. అలా. అవును. మల్టిపుల్ HTMLs పెట్టుంటావు, మల్టిపుల్ CSS పెట్టుంటావు, మల్టిపుల్ JS ఎప్పుడు పెట్టలా నువ్వు. అవును పెట్ల. రియాక్ట్ లో ఏమైందంటే CSS లు చాలా ఉంటాయి, జావా స్క్రిప్ట్ కూడా చాలా ఉంటాయి, కానీ HTML మాత్రం ఒకటే ఉంటుంది. ఓకే. నువ్వు ఎన్నన్నా చేసి ఇప్పుడు నువ్వు కాంపోనెంట్స్ అంటున్నావు కదా, కాంపోనెంట్స్ అంటే ఏంటి? ఒక్కొక్క కాంపోనెంట్ ఒక జావా స్క్రిప్ట్ ఫైలే. అవును. సిఎస్ఎస్ రాయడానికి కూడా డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ఎలిమెంట్ సిఎస్ఎస్ అని ఒకటి చెప్పాను, నార్మల్ సిఎస్ఎస్ గానే మల్టిపుల్ సిఎస్ఎస్ ఫైల్స్ లో రాయొచ్చు. Hmm. రియాక్ట్ రియాక్ట్ తో పాటు మనం బండ్లర్ అని ఒకటి ఉంటుంది, ఆ బండ్లర్ అనేది వాడాలి మనం. ఓకే. బండ్లర్ ఏం చేసిద్దంటే ఈ అన్ని సిఎస్ఎస్ ని కలిపేసి ఒక సిఎస్ఎస్ ని తెచ్చిద్ది, బండిల్ చేస్తున్నట్టు. ఓకే. ఎన్ని జేసెస్ ని కలిపి ఒక జేఎస్ చేస్తుంది. Hmm. ఆ బండ్లింగ్ అనే కాన్సెప్ట్ చాలా పెద్ద కాన్సెప్ట్. నేను ఓవర్ వ్యూ లో చెప్పేస్తున్నాను నీకు, టాప్ టాప్ వ్యూ లో ఎట్లా వర్క్ అవుతుందని. ఓకే. అన్ని సిఎస్ఎస్ ఫైల్స్ ని ఒక సిఎస్ఎస్ ఫైల్ గా కన్వర్ట్ చేస్తుంది. నువ్వు ఎన్నైతే జేఎస్ ఫైల్స్ రాస్తావు అన్నిటిని ఒక జేఎస్ ఫైల్ లాగా రాస్తుంది. తర్వాత ఏం చేస్తుందంటే ఈ జేఎస్ ని, ఈ సిఎస్ఎస్ ని, ఈ HTML ని కలిపి మూడింటిని బండిల్ చేసి క్లయింట్ కి పంపించేస్తుంది. ఓకే. మూడుని బండిల్ చేసేసి క్లయింట్కి వెళ్ళిపోతుంది డైరెక్ట్. క్లయింట్ కి వెళ్తుంది. ఓకే. అంటే దాని అర్థం ఏంది? ఇది 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 మూడు కలిపి వెళ్తుంది, మూడు కలిపేసి క్లయింట్ కి వస్తుంది అనమాట. Hmm. ఇప్పుడు ఎవరన్నా యూజర్ రియాక్ట్ చేస్తూ తయారు చేసిన వెబ్సైట్ ని విజిట్ చేయగానే ఏమైతుందంటే ఉన్న సిఎస్ఎస్ మొత్తం కంపైల్ చేస్తుంది, ఉన్న జిఎస్ కంపైలర్ అనొచ్చు, బండ్లర్ అనొచ్చు. బండ్లర్ అంటాం మనం ఎక్కువ. ఓకే. విజిట్ చేయగానే ఇది మొత్తం బండిల్ అవుతుంది, ఇది మొత్తం బండిల్ అవుతుంది, కలిపి ఉంటుంది చూడు, మూడు కలిపింది. ఇది క్లయింట్ బ్రౌజర్ లో లోడ్ అవుతుంది ఫస్ట్. ఓకే. బ్రౌజర్ లో లోడ్ అయ్యి ఇంకప్పుడు రియాక్ట్ తీసుకుంది సంగతి. బ్రౌజర్ లో లోడ్ అవ్వగానే ముందు ఇలా బండిల్ గా వస్తుంది, బ్రౌజర్ లో బండిల్ లాగా వచ్చి తర్వాత రియాక్ట్ ఏం చేస్తుందంటే బ్రౌజర్ లో మళ్ళీ దాన్ని సపరేట్ చేసి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తుంది, డామ్ ని రీకన్స్ట్రక్ట్ చేస్తుంది. ఇట్లా Hmm. ఈ డామ్ ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తుంది అనమాట. అప్పుడు మనకి వెబ్సైట్ కనపడుతుంది. అర్థమవుతుందా? డామ్ అంటే ఏంటి? HTML వెబ్సైటే కదా, వెబ్ పేజే కదా. అవునవును. అది. అర్థమైందిగా. ఒక్క నిమిషం ఉంటావా? ఆ
హలో ఉమ్, ఓకే టాబ్లెట్ వేసేసుకున్నాం. చూడు ఇప్పుడు నాకు చెప్పు ఒకసారి బండ్లర్ అంటే ఏంటి, ఏం చేస్తుంది బండ్లింగ్? బండిలో మనం వెళ్ళగల్లా వెబ్సైట్ ఓపెన్ చేయగలనే సిఎస్ఎస్ని వాటిని ఫస్ట్ చూపిస్తుంది. అన్నిటిని బండిల్ చేసేసి క్లయింట్కి ఇచ్చేస్తుంది. ఓకే సరే. క్లయింట్ కి ఇచ్చింది, క్లయింట్ కి సపరేట్ గా రావు, మొత్తం కలిపి వస్తుంది. కలిపేసి వస్తాయి. జిప్ ఫైల్ తర్వాత మళ్ళీ క్లయింట్ లో ఏం చేస్తారు, రియాక్ట్ వస్తుంది మళ్ళీ. రియాక్ట్ వస్తుంది. 3 సపరేట్ చేసేసి దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఏం నానా నానా ఒక్క గంట పట్టిద్దానా లేదా రేపు పొద్దున్నే తీస్తావా? ఈ బండ్లర్స్ అనేది టూల్స్ ఉంటాయి కొన్ని, ఆ టూల్స్ అనేది ప్రాసెస్ అంతా చేస్తుంది, బండ్లింగ్ ప్రాసెస్ అంతా టూల్ చేస్తుంది. ఆ టూల్స్ సాయంతోనే మనం రియాక్ట్ చేస్తుంది కూడా ఇన్స్టాల్ చేసుకుంటాం. రకరకాల టూల్స్ ఉన్నాయి. అంటే రియాక్ట్ ఇన్స్టాల్ చేసుకుంటానికి కూడా రకరకాల వేస్ ఉన్నాయి. ఒక వే ఏంటంటే NPX విఎస్ లో ఎక్స్టెన్షన్ లాగా కదా? ఆ లైబ్రరీని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే. ఒకటి ఇది క్రియేట్ రియాక్ట్ యాప్ అనేది ఒక బండ్లర్ అనుకో, రియాక్ట్ ఇన్స్టాల్ చేసుకునేవి అనుకో, ఏదన్నా రియాక్ట్ ఇన్స్టాల్ చేసుకునేవి ఇది ఒకటి క్రియేట్ రియాక్ట్ యాప్. ఇంకోటి వీట్ ఉంటుంది, వీట్ క్రియేట్ రియాక్ట్ యాప్. ఓకే. ఈ ప్రాసెస్ ఉంది చూడు, ఈ బండ్లింగ్ ప్రాసెస్, ఇక్కడ రాగానే మళ్ళీ ఇదంతా రీకన్స్ట్రక్ట్ చేసేది, ఇది మళ్ళీ కోడింగ్ కి మనం డెవలప్మెంట్ చేసేటప్పుడు కొన్ని ఫీచర్స్ కావాల్సి వస్తాయి మనకి. ఎలా అంటే ఇప్పుడు HTML తో నువ్వు కోడ్ రాసేటప్పుడు లైవ్ సర్వర్ ఆన్ చేసుకుంటావు, ఇక్కడ చేంజెస్ అయ్యకపోతే అక్కడ ఆటోమేటిక్ అప్డేట్ అయిపోతుంది. అలాంటి టూల్స్ కూడా ఈ బండ్లర్స్ లో ఉంటాయి. ఓకే. ఈ రెండిట్లో ఇది చాలా ఫాస్ట్, వీట్ అనేది చాలా ఫాస్ట్, ఇది వాడతారు అందరు. వీట్ విఐటి వైట్ అంటారు, వీట్ అనొచ్చు, వీట్ అన్నాను. ఓకే. ఎలా మర్చిపోయాను నేను నాలో చేసి అంతే అనుకుంటా. ఇది ఒక్కటి రన్ చేస్తే సరిపోతుంది. npm క్రియేట్ వీట్ అడతలేదు లేటెస్ట్. అంతే. సరే, ఇక రియాక్ట్ స్టార్ట్ చేసేద్దాం. దాంట్లో చెప్పనా నీకు చెప్పనా? ఇప్పుడు నేను ఏం చేయాలి, రియాక్ట్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నా. ఇప్పుడు రియాక్ట్ చేసే ప్రాజెక్ట్ ని ఎలా ఇనిషియలైజ్ చేయాలో చూపిస్తున్నా. ఇప్పుడు మామూలుగా సింపుల్ HTML తో చేసే వెబ్సైట్ అయితే డైరెక్ట్ గా .html.css.js అని క్రియేట్ చేసేసుకోవచ్చు. రియాక్ట్ ప్రాజెక్ట్ అలా చేయలేం, దీనికి ఒక ప్రాపర్ వే ఉంటుంది. ఆ వే అంటే చెప్తా చూడు. ఫస్ట్ 2 టూల్స్ చెప్పా, 2 టూల్స్ లో ఒకటి డిసైడ్ అవ్వాలి. మనం డిసైడ్ అయ్యాం, వీడు కమాండ్ ఇస్తాడు, ఆ కమాండ్ ని రన్ చేస్తే మనకి ఇనిషియలైజ్ అయిపోయింది ప్రాజెక్ట్. ఇది ఆ కమాండ్.
ఓకే. npm create wheat at the rate latest. ఓకే. అది ఇక్కడ పెట్టేయడం అంతే. దీనికి రన్ చేయాలంటే ఈ రియాక్ట్ జేఎస్ నీ దాంట్లో రావాలంటే నీ దాంట్లో నోడ్ జేఎస్ ఇన్స్టాల్ అయ్యి ఉండాలి కంపల్సరీగా. ఉంది. నోడ్ జేఎస్ అంటే ఏంటి అసలు? నోడ్ చేసి మనం రన్ చేసాం కదా అవన్నీ లైబ్రరీ. నోడ్ జేఎస్ అనేది ఒక లాంగ్వేజ్ కాదు. నోడ్ జేఎస్ అనేది ఒక రన్ టైమ్ అనమాట. రన్ టైమ్ అంటే ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు సి లాంగ్వేజ్ ఉందిరా, సి లాంగ్వేజ్ రన్ అవ్వడానికి ఫస్ట్ లో మనం ఏం చేసేవాళ్ళం, కంపైలర్ డౌన్లోడ్ చేసుకునే వాళ్ళం, గుర్తుందా? అవును. పైథాన్ డౌన్లోడ్ రన్ చేయాలంటే పైథాన్ కూడా కంపైలర్ డౌన్లోడ్ చేయాలి మనం. అవును. అలానే ఇప్పుడు జావా స్క్రిప్ట్ ఎందుకు కనిపెట్టారు? బ్రౌజర్ లో రన్ అవ్వడానికి కనిపెట్టారు. ఓకే. కానీ మనం ఇక్కడ విఎస్ కోడ్ అనకూడదు, సర్వర్ అన్నది. దీన్ని సర్వర్ అన్నది. టెర్మినల్ అంటే సర్వర్. సర్వర్ లో రన్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఎట్లా సర్వర్ లో రన్ చేయలేం కదా మనం. జావా స్క్రిప్ట్ అనేది ఓన్లీ బ్రౌజర్ లోనే రన్ అయ్యేది, మరి సర్వర్ లో ఎట్లా రన్ చేస్తాం? కాబట్టి ఒకడు ఏం ఆలోచించాడంటే జావా స్క్రిప్ట్ కూడా కంపైలర్ కనిపెట్టాడు. ఓకే. ఆ కంపైలర్ ఉంటే ఇంకా ఎక్కడైనా రన్ చేసుకోవచ్చు జావా స్క్రిప్ట్ ని కూడా. ఆ కంపైలర్ పేరే నోడ్ జేఎస్. ఓకే. ఆ కంపైలర్ అనకూడదు ఎగ్జాక్ట్ గా, అంటే దాన్ని రన్ టైమ్ అనాలి. కంపైలర్ అనకూడదు, రన్ టైమ్ అనాలి. కంపైలర్ ఎలా వర్క్ అవుతుందో ఇది అంతే వర్క్ అవుతుంది. నోడ్ జేఎస్ అనేది రన్ టైమ్, అదొక లాంగ్వేజ్ కాదు, అది ఫ్రేమ్ వర్క్, అది ఏం కాదు. నోడ్ జేఎస్ అనేది రన్ టైమ్. సో ఇప్పుడు రియాక్ట్ జేఎస్ అంటే ఏంటి? జావా స్క్రిప్ట్ లైబ్రరీ, అంటే జావా స్క్రిప్టే రన్ చేస్తుంది మనం. కాబట్టి ఏం కావాలి మనకి? నోడ్ చేస్తుంటారు. రన్ టైమ్ ఉండాలి. మీ దాంట్లో నోడ్ ఉందో లేదో చెక్ చేయాలంటే కమాండ్ ఉంటుంది, నోడ్ -వి. మనం వేసాం నోడ్ -వర్షన్ వేసాం. నోడ్ లో కూడా మళ్ళీ వర్షన్స్ ఉంటాయి. ఓకే. ఇదంతా 20th వర్షన్. 16 తర్వాత ఎంతైనా వాడుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఇనిషియలైజ్ చేయాలంటే ప్రాజెక్ట్ ఏంటి? కమాండ్ npm wheat @ latest. నుంచి నువ్వు ఇంకో కాన్సెప్ట్ తెలుసుకోవాలి. జావాస్క్రిప్ట్ వాళ్ళకి ఎంటర్ అయ్యావు కాబట్టి ఇప్పుడు ఇప్పటి వరకు నువ్వు చేసిన జావా స్క్రిప్ట్ ఓన్లీ బ్రౌజర్ లో రన్ అవుతుంది. ఇప్పటి నుంచి నువ్వు చేయబోయే జావా స్క్రిప్ట్ సర్వర్ లో రన్ అవుతుంది. కాబట్టి నోడ్ చేసుకోవాలి. ఇప్పటి వరకు నువ్వు నోడ్ చేసి వాడలేవు అసలు. ఇప్పటి నుంచి నోడ్ చేసి వాడుతున్నావు. నోడ్ చేసి వాడేవు. ఇదివరకు మనం ఎరే ప్రాబ్లమ్స్, ఫంక్షన్ ప్రాబ్లమ్స్ అవన్నీ చేసావు. దానికి అవుట్పుట్ ఎక్కడ వచ్చింది? ఇక్కడ నోడ్ చేసి టెర్మినల్ లో టెర్మినల్ అంటే సర్వర్ లో అది నోడ్ చేసి అంటే. ఓకే. నీకు బ్రౌజర్ లో అవుట్పుట్ వచ్చింది అంటే బ్రౌజర్ లో బటన్ నొక్కంగానే జరగడం, ఆ పని జరగటం, ఈ పని జరగటం, ఇదంతా నోడ్ చేస్తా కాదు. ఇదంతా జావా స్క్రిప్ట్ బ్రౌజర్ లో రన్ అవుతుంది కాబట్టి అక్కడ నోట్ చేసి అక్కర్లా. ఓకే. ఇప్పుడు రియాక్ట్ అనేది బండ్లింగ్ ప్రాసెస్ అదంతా ఉంది చూడ, అదంతా సర్వర్ లో జరుగుతుంది. ఓకే. కాబట్టి నోట్ చేసి కావాల్సింది. నోట్ చేసి అనేది ఇప్పుడు నోట్ చేసి అనేది ఒక కంపైలర్ రా, అందులో జావా స్క్రిప్ట్ రన్ చేస్తాం. ఒక లాంగ్వేజ్ జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్ రన్ చేస్తున్నాం. రన్ చేసేటప్పుడు మనం మల్టిపుల్ లైబ్రరీస్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకునే దానికి మనం ఉపయోగించే కమాండ్ npm అంటే నోడ్ ప్యాకేజ్ మేనేజర్. ప్యాకేజ్ అన్న ఒకటి, లైబ్రరీ అన్న ఒకటి. అన్న లైబ్రరీని మనం ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు npm అనేది వాడాలి ఖచ్చితంగా. ఏం ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకుంటున్నాం ఇప్పుడు? మామూలుగా npm ఇన్స్టాల్ అంటాం. ఇప్పుడు వీట్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకుంటున్నాం కాబట్టి వాడికి సొంతం ఒక కమాండ్ ఉంది, npm create wheat @ latest అని. అది చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ప్రాజెక్ట్ ఇనిషియలైజ్ అవుతుంది. ఓకే. మరి దానికి ఓకే రియాక్ట్ అనేది పెట్టుకున్నాం కదా, అది నేను ఫోల్డర్ నేమ్ పెట్టుకున్నా. ఇప్పుడు వస్తుంది అదంతా. ఇప్పుడు ఏమవుతుంది, ప్రాజెక్ట్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఇంటర్నెట్ ఉండాలి దీనికి. ఓకే టు ప్రొసీడ్ అని ఉంది. ప్రాజెక్ట్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి.
టెస్ట్ అని ఇస్తున్నా. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఫ్రేమ్వర్క్ సెలెక్ట్ చేసుకోమని. ఈ వీట్ అనేది ఇప్పుడు జావా స్క్రిప్ట్ తో వెబ్ అప్లికేషన్స్ చేయాలంటే ఓన్లీ రియాక్ట్ ఒకటే కాదు, వ్యూ ఉంది, రియాక్ట్ ఉంది, ప్రియాక్ట్ అని ఉంది, లిట్, స్వెల్ట్, సాలిడ్, క్విక్కర్, యాంగులర్, అదర్స్, చాలా లైబ్రరీస్ ఉంటాయి. మనకు కావాల్సిన రియాక్ట్ కాబట్టి రియాక్ట్ సెలెక్ట్ చేసుకొని ఉంటాను ఒకటి. ఇప్పుడు ఈ బండ్లర్స్ ఈ ఆలోచించే సింపుల్ గా జావా స్క్రిప్ట్ సెలెక్ట్ చేస్తాం. ఓకే. అయిపోయింది ప్రాజెక్ట్ క్రియేటింగ్ టెస్ట్ అనేది. ఓకే. నీ ఫైల్‌లో కనిపించేది ఏందా? ఇన్ని ఫోల్డర్స్ క్రియేట్ చేసావు ఏందా అనుకుంటా ప్రతిసారి. ఇట్లా క్రియేట్ అయితే ఇప్పుడు నేను ఆ ఫోల్డర్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు నీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఆ కమాండ్ రన్ చేయగానే ఇవన్నీ అదే జనరేట్ చేసింది. అదే నేను ఇయే చూసి ఏంది ఈ ఫోల్డర్ క్రియేట్ చేసి రాసాడా అనుకుంటా ఉంటా. క్రియేట్ చేసాయి కొన్నేగా, వీటికంటే ఎక్కువ చూసుంటావు. అవన్నీ నేనే అదే చేసి అదే ఇలాంటివి చాలా చూసాను ఈ దాంట్లో. ఇనీషియల్ గా ఇస్తుంది, ఇవేంటో నీకు ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి నుంచి కొత్త కాన్సెప్ట్ రా. నీకు మన ఇదివరకు చెప్పా గుర్తుందా, ఇదంతా ఒకటైతే రియాక్టివ్ రాగానే కొత్త ప్రపంచం ఓపెన్ అవుతుందని. ఓకే. ఆ ప్రపంచం స్టార్టింగ్. ఇప్పుడు ఫస్ట్ ఏం చేసాం మనం, వీట్ ఉపయోగించుకొని రియాక్ట్ ప్రాజెక్ట్ అనేది ఇనిషియలైజ్ చేసాం. వీట్ ఏం చేస్తుంది, కొన్ని శాంపుల్ ఫైల్స్ ఇస్తుంది. ఇది ఈ స్ట్రక్చరే మెయింటైన్ చేయాలి మనం. ఈ స్ట్రక్చర్ ఏముంటుందంటే పబ్లిక్ ఫోల్డర్ ఉంటుంది. ఫస్ట్ పబ్లిక్ ఫోల్డర్ లో మనం ఏం పెట్టుకోవాలంటే ఇమేజెస్ పెట్టుకోవాలి. నీ వెబ్సైట్ లో ఏమన్నా ఇమేజెస్ చూపించుకోవాలనుకున్నా, ఏమన్నా ఐకాన్స్ చూపించాలనుకున్నా అవన్నీ పబ్లిక్ ఫోల్డర్ లో పెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు ఇది కూడా ఒక ఇమేజ్ ఇట్లా ఉంది, కానీ అది ఇమేజ్ అలా అది ఎస్విజి ఫార్మాట్ లో కూడా ఇమేజెస్ ఉంటాయి. పబ్లిక్ ఏంటి, పబ్లిక్ స్టోర్ చేసుకుంటాం ఇమేజెస్, ఐకాన్స్, ఎస్విజిస్ అలా. ఫాంట్స్ కూడా స్టోర్ చేసుకుంటాం, అన్ని Fonts. పబ్లిక్ లో స్టోర్ చేసుకుంటాం. నెక్స్ట్ ఎస్ఆర్సిలో మెయిన్ కోడ్ రాస్తాం. సరే ఎస్ఆర్సి కొంచెం పక్కన పెట్టు, తర్వాత ఈ ఫైల్స్ చూద్దాం. ఫస్ట్ .git ignore, ఇది చాలా ఇంపార్టెంట్ ఫైల్. మీరు ఏం చేస్తామంటే ఇప్పుడు మనం గిట్ని వాడతాం కదా, గిట్ని వాడేటప్పుడు ఏం చేస్తాం, పోస్ట్ చేస్తాం, పుష్ చేస్తాం. పుష్ చేస్తాము, మళ్ళీ ఏదైనా డిలీట్ చేసుకుంటాం. పుష్ చేసేటప్పుడు పుష్ అంటే ఏంటి అర్థం, మన లోకల్ ఎన్విరాన్మెంట్ లో ఉన్న ఏ కోడ్ అన్నా క్లౌడ్ లోకి గిట్హబ్ లోకి పుష్ చేస్తున్నట్టు, అక్కడ పంపించి అని చెప్తున్నట్టు. ఇప్పుడు ఈ గిట్ ఇగ్నోర్ లో మనం ఏం రాస్తామంటే ఈ ఫైల్స్ మాత్రం పంపించద్దు, ఓకే, ఈ ఫైల్స్ మాత్రం పంపించద్దు, మిగతా అన్ని పంపించేసుకో అని చెప్తుంది. ఓకే. ఇప్పుడు సపోజ్ ఇక్కడ index.html అని ఉంది, అది గిట్కి నువ్వు పంపించకూడదు అని అనుకుంటే ఇక్కడ రాయి index.html. ఓకే, మనం కూడా రాసుకోవచ్చు. మనం కూడా రాసుకోవచ్చు. కొన్ని అది ప్రీ డిఫైన్డ్ ఇస్తుంది. ఎవరు ఇస్తున్నారు ప్రీ డిఫైన్డ్ గా, ఎవరు ఇస్తున్నారు, రియాక్ట్ కాదు వీట్ ఇస్తుంది. వీట్. ఓకే. రియాక్ట్ అనేది లైబ్రరీ రా, రియాక్ట్ లైబ్రరీ వాడుకుంటానికి మనం డైరెక్ట్ గా వాడుకోలేము. కొన్ని చెప్పారు, కొన్ని బండ్లర్స్ కొన్ని టూల్స్ ఉంటాయి. రియాక్ట్ యాప్ ఒకటి, వీట్ ఒకటి. వీట్ మనం వాడుతుంది. ఓకే, ఓకే. అది ఇచ్చింది. ఇది అర్థమైంది. గిట్ ఇగ్నోర్ అంటే పేరులోనే ఉంది, గిట్ కి ఇగ్నోర్ చేసేయండి. .git ignore అనే రాయాలి, ఇది వేరేలాగా రాయకూడదు, ఎగ్జాక్ట్ ఇలానే రాయాలి .git ignore. ఓకే. నెక్స్ట్ ESLint సుత్తి వద్దులే, మర్చిపోవాలి లేదనుకో అసలు. నెక్స్ట్ నీకేం చెప్పాను, ఒక్కటే HTML ఫైల్ ఉంటుంది అన్నది, ఒక్కటే. ఇంకా నువ్వు క్రియేట్ చేయవు, ఎప్పటికీ క్రియేట్ చేయలేవు. దీన్ని కూడా కదిలించావు, ఇంతే ఉంటుంది. ఎంటైర్ ప్రాజెక్ట్ లో ఒకటే HTML ఉంటుంది, అది ఇదే. దీన్ని కూడా మాక్సిమం కదిలించావు. ఇక్కడ ఏమని చెప్పు, దాంట్లో నార్మల్ స్ట్రక్చర్ ఏమన్నా, ఇది మొత్తం నార్మల్ స్ట్రక్చర్. ఒక్కటి డిఫరెంట్ ఉంది, ఏంటది, ఇక్కడ జావా స్క్రిప్ట్ యాడ్ అయిపోయాయి. ఈ రెండు రూట్ అనేది ఒకటి, ఇది ఒకటి. టైప్ మాడ్యూల్ అని ఉంది. ఇది రియాక్ట్ కి అనుకో, రియాక్ట్ కి సంబంధించిన లైన్ అనుకో. స్క్రిప్ట్ కి లింక్ చేస్తాం కదా, ఓకే, అది ఇది. నెక్స్ట్ ఇక్కడ రూట్ అనే డెవలప్మెంట్ ఉంది.
ఇదేంటంటే రియాక్ట్ లో జావా స్క్రిప్ట్ ఉపయోగించి నువ్వు జేఎస్ఎక్స్ క్రియేట్ చేస్తావు అని చెప్పావు కదా. ఎంత యూఐ క్రియేట్ చేసినా ఆ యూఐ మొత్తం ఇక్కడ వచ్చి కూర్చుంది అనమాట. నువ్వు ఏం యూఐ క్రియేట్ చేసినా ఇక్కడ నువ్వు డైరెక్ట్ గా రాయవు, నువ్వు రియాక్ట్ లో రాస్తావు, కానీ ఇండైరెక్ట్ గా అదంతా వచ్చి ఇక్కడ కూర్చుండిద్ది. ఓకే. అదే రూట్. ఏది యూఐ అంతా యూఐ అంతా నువ్వు రియాక్ట్ లో ఏం యూఐ రాసినా అదంతా వచ్చి ఈ మధ్యలో కూర్చుండిద్ది ఇక్కడ, దీని మధ్యలో వస్తుంది. ఓకే. అంటే రియాక్ట్ అప్లికేషన్ మొత్తం దీని మధ్యలో ఉంటుంది, రూట్ లో ఉంటుంది. అది తీసుకొచ్చి పెట్టేది రియాక్ట్. ఓకే. అది మాక్సిమం ఇది ఇంకా కదిలించావు నువ్వు, కొన్ని చోట్ల కదిలించాల్సి వచ్చింది, ఆ తర్వాత చెప్తాను. నెక్స్ట్ రీడ్ మీ కూడా ఇది అక్కడ ఇది ఏంటంటే నీకు ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, నువ్వు రాసుకోవడం టెక్స్ట్ ఫైల్ లాగా అనుకో. ఓకే. నీ ప్రాజెక్ట్ గురించి ఇది కూడా పక్కన పెట్టేస్తుంది. వీట్ కాన్ఫిగ్ అనేది వీటి గురించి, ఇది కూడా పక్కన పెట్టేస్తుంది. ఓకే. మాక్సిమం నువ్వు అన్ని నెగ్లెక్ట్ చేస్తావు, కానీ ఇదొక్కటే నువ్వు పట్టించుకోవాల్సింది. ప్యాకేజ్ డ్రాప్ చేస్తాం ఇవన్నీ, గిట్ ఇగ్నోర్ తెలిసిందే నీకు, ఇక్కడ ఏమైనా పెడితే అది గిట్ ఇగ్నోర్ చేస్తుంది. నువ్వు ప్రెసెంట్ గిట్ వాడట్లేదు కాబట్టి ఇది కూడా పట్టించుకోకు, ఇది కూడా వద్దు. ఇది తెలిసిందేగా, ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది. ఒకటే హెచ్టిఎంఎల్ ఉంటుంది, అది ఇదే. నెక్స్ట్ రీడ్ మీ అక్కర్లేదు, వీట్ అక్కర్లేదు, ప్యాకేజ్ డ్రాప్ చేసాను గురించి చెప్తుంది. ఓకే. ఏంటిది చెప్పు. ప్యాకేజ్ డాట్ జేసన్ ఆబ్జెక్ట్ జేసన్ అనే సంగతి నీకు చెప్పా. జేసన్ అంటే ఏంటి? జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. ఈ ఫైల్ ఎక్స్టెన్షన్ ఏముంది? ప్యాకేజ్ డాట్ జేసన్. ఇది ఇట్లానే ఉండాలి, వేరే ఏ రకంగా ఉండకూడదు. ఇదేం చెప్తుందంటే మీ ప్రాజెక్ట్ గురించి చెప్తుంది. ప్రాజెక్ట్ ఏంటి అంటే, మీ ప్రాజెక్ట్ అంటే నువ్వు ఇప్పుడు రియాక్ట్ ప్రాజెక్ట్, దీని గురించి నేమ్ ఏంటి, టెస్ట్, ప్రైవేటా, వర్షన్ ఎంత, మాడ్యూల్ అనేది రాయాలి ఇక్కడ, వేరేది ఏం రాయకూడదు. నెక్స్ట్ స్క్రిప్ట్స్, డిపెండెన్సీస్, డెవ్ డిపెండెన్సీస్ అని ఉంటాయి. ఫస్ట్ ఈ 4 అర్థమైందిగా నీకు? అర్థం కాకపోయినా వదిలేసి, నేమ్ ఉందిరా, నేమ్ నీకు తెలుసు, ఈ 3 పట్టించుకోకు. నెక్స్ట్ స్క్రిప్ట్స్ అనేది ఇంపార్టెంట్. స్క్రిప్ట్స్ అంటే ఏంటంటే ప్రాజెక్ట్ ని మనం ఎలా రన్ చేయాలి అన్నది చెప్తుంది. ఓకే. ఇది కూడా తర్వాత చెప్తారు, ఇది కూడా కొంచెం కష్టమైన టాపిక్. సరే, ప్రస్తుతం ఈ 2 చూడు. డిపెండెన్సీస్ అంటే లైబ్రరీస్. ఓకే. మన ప్రాజెక్ట్ లో, మన ప్రాజెక్ట్ ఏంటి ఇప్పుడు? టెస్ట్ అనే ప్రాజెక్ట్, Node.js ప్రాజెక్ట్ అది. ఈ Node.js ప్రాజెక్ట్ లో మనం ఏమేమి లైబ్రరీస్ వాడుతున్నాం? రియాక్ట్ అనే లైబ్రరీ వాడుతున్నాం, రియాక్ట్ డామ్ అనే లైబ్రరీ వాడుతున్నాం. మనం ఏమేమి లైబ్రరీస్ అయితే npm సాయంతో ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్నా కదా. లైబ్రరీస్ ఉంటాయి, రాను రాను నువ్వు npm ఇన్స్టాల్ అని లైబ్రరీస్ ఇన్స్టాల్ చేసుకుంటావు. పారాజోల్ అని, నీకు కావాల్సిన ప్రతిదీ ఆల్రెడీ ఎవరో తయారు చేసి ఉంటారు, వాటిని నువ్వు ఇన్స్టాల్ చేసుకోవటం, npm ఇన్స్టాల్ అని. అలా అవన్నీ వచ్చి ఇక్కడ డిపెండెన్సీస్ లో కూర్చుంటాయి, వాటి వర్షన్ తో సహా, ఆ లైబ్రరీ యొక్క వర్షన్ తో సహా. ఓకేనా? ఓకే. ఇది డెవలప్మెంట్ డిపెండెన్సీస్. ఇది నీ లోకల్ హోస్ట్ లో రన్ అవడానికి మాత్రం, డిప్లాయ్ చేసినప్పుడు అక్కర్లేదు. నీకు అర్థం కానట్లుగా ఉండొచ్చు ఈ కాన్సెప్ట్స్ అన్ని. అట్లానే ఉంచుకోకుండా కొంతసేపు మళ్ళీ అలవాటు అవుతాయి. ఎట్లా ఉంది నీకు ఇప్పటి వరకు? ఓవర్వెల్మింగ్ ఉందా? చెప్పు. అట్లేం లేదు, నార్మల్ గానే. ప్యాకేజ్ డాట్ చేసాం సంగతి అది. డిపెండెన్సీస్ అనేది నేను ఇక్కడ ఏంట్రా, కీ వాల్యూ పేర్సేగా, కీ వాల్యూ. అలానే ఒక డిపెండెన్సీస్ అనే కీలో వాల్యూ ఏంటి? డిపెండెన్సీస్ వాల్యూ టైప్ ఏంటి? ఆబ్జెక్ట్ లో కీ వాల్యూ పేర్స్ ఉంటాయి, లైబ్రరీస్.
ఇప్పుడు సోర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది నువ్వు మేజర్ వర్క్ చేసేది ఇక్కడ. ఓకే. సోర్స్ లో అసెట్స్ ఉంటాయి. ఓకే. పబ్లిక్ లో నువ్వు ఇమేజెస్ స్టోర్ చేసుకోవచ్చు, అసెట్స్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. నేను మాక్సిమం పబ్లిక్ లోనే స్టోర్ చేసుకుంటా, అసెట్స్ లో స్టోర్ చేసుకోను. ఓకే. సో తీసేసినా పర్లా. నెక్స్ట్ సోర్స్ లో ఇంకేమేమి ఉన్నాయి? యాప్ డాట్ సిఎస్ఎస్, యాప్ డాట్ జేఎస్ఎక్స్, ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్, మెయిన్ డాట్ జేఎస్ఎక్స్. ఏంటి ఆ పేరేంటి? జేఎస్ఎక్స్ ఏంటి? జేఎస్ఎక్స్ అంటే నేను చెప్పిన హెచ్టిఎంఎల్ పార్ట్ మనకి. జావా స్క్రిప్ట్, హెచ్టిఎంఎల్, జేఎస్ఎక్స్ అంటే జావా స్క్రిప్ట్ హెచ్టిఎంఎల్ కలిపి రాస్తున్నా ఈ ఫైల్ అని చెప్తాం. అవును. అంటే నువ్వు కాంపోనెంట్ రాసిన ప్రతి ఫైల్ కి ఎక్స్టెన్షన్ ఏమి ఉండాలి? డాట్ జేఎస్ ఉండకూడదు. డాట్ జేఎస్ఎక్స్. అవును, అందుకే సింబల్ కూడా వచ్చింది, రియాక్ట్ సింబల్. ఇప్పుడు అన్నిటికంటే మెయిన్ ఫైల్ మెయిన్ డాట్ జేఎస్ఎక్స్. ఓకే. ఇక్కడ మనం రియాక్ట్ ఇనిషియలైజ్ చేసుకుంటాం. అలా క్రియేట్ రూట్ అనేది ఇదిగో నువ్వు కదిలించావు. సరే, దీని గురించి అసలు దీన్ని కదిలించారా, ఇదేం చేసిద్దో నేను చెప్తా ఉంది. ఇందాక HTML లో ఈ మధ్యలో అంతా వచ్చి కూర్చుండిస్తున్నావు కదా, అదంతా కూర్చునేలా చేసేది ఈ ఫైల్ అనుకో. క్రియేట్ రూట్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అంటే రూట్ తెచ్చుకో, ఆ రూట్ లో రెండర్ చేయి. ఏం రెండర్ చేస్తావు? యాప్ ని రెండర్ చేయి. ఓకే. యాప్ అంటే ఏంటి? యాప్ డాట్ జేఎస్ఎక్స్ అనేది ఇంకో ఫైల్ ఉంది, ఇక్కడ రాసుకుంటాం నీ రియాక్ట్ సంబంధించిన కోడ్ మొత్తం. మెయిన్ లో ఏం రాయవా? మెయిన్ లో ఏం రాయం. ఓకే. మెయిన్ అసలు కదిలించావు నువ్వు. మెయిన్ అంటే నీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నా. మెయిన్ ఏంటి? ఆ రూట్ లో యాప్ ని రెండర్ చేస్తాం. యాప్ అంటే ఏంటి? యాప్ అనేది ఇంకో జావా స్క్రిప్ట్ ఫైల్, అదే జేఎస్ఎక్స్ ఫైల్, ఇందులో రాసుకుంటాం అసలు కోడ్. ఓకే. అది వచ్చి ఇక్కడ కూర్చుంటుంది. ఇదేం చేస్తుంది? రూట్ లో రెండర్ చేస్తుంది. అంటే ఇండైరెక్ట్ గా అంతా వచ్చి ఇక్కడ కూర్చుంటున్నట్టు, హెచ్టిఎంఎల్ జనరేట్ చేస్తున్నట్టు. అంతేనా? ఇప్పుడు దీని గురించి మాట్లాడుకున్నాం. అంతకంటే ముందు అసలు ఎలా రన్ చేయాలి? బ్రౌజర్ లో నాకు అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే కమాండ్స్ ఉంటాయి దానికి. ఫస్ట్ npm రన్ dev అనాలి. ఓకే. npm run dev అంటే ఎంటర్ కొడితే రన్ అవుతుంది ఇప్పుడు ప్రాజెక్ట్. మర్చిపోయా అబ్బో, దీనికంటే ఇంకో భారీ కాన్సెప్ట్ ఉంది. ప్యాకేజ్ డాట్ జేసాన్ లో అన్ని డిపెండెన్సీస్ ఉంటాయి అన్నాం. డిపెండెన్సీస్ అన్న లైబ్రరీస్ అన్న ఒకటి, కన్ఫ్యూజ్ కాకు. అన్ని లైబ్రరీస్ ఉంటాయి కదా, ఇక్కడ జస్ట్ లిస్ట్ చేసాం మనం. ఈ లైబ్రరీస్ ఏదైనా కొత్త రియాక్ట్ ప్రాజెక్ట్ కానీ ఏదైనా నోడ్, ఇది రియాక్ట్ ప్రాజెక్టా నోడ్ జేఎస్ ప్రాజెక్టా చెప్పు? ఇది రియాక్ట్. నోడ్ జేఎస్ అనే అనాలి. నోడ్ జేఎస్ అనేది ఎన్విరాన్మెంట్ కదా. ఓకే. జావా స్క్రిప్ట్ ప్రాజెక్ట్ రా. జావా స్క్రిప్ట్ ప్రాజెక్ట్ అన్నా రియాక్ట్ నోడ్ జేఎస్ ప్రాజెక్ట్ అన్నా ఒకటే. ఓకే. ఇందులో మనం వాడుకునే లైబ్రరీ పేరు రియాక్ట్. ఓకే. 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 ఇప్పుడు ఈ నోడ్ జేఎస్ ప్రాజెక్ట్ లో కొన్ని డిపెండెన్సీస్ ఉన్నాయి. ఆ డిపెండెన్సీస్ ఇప్పుడు రియాక్ట్ ఏమన్నా కావచ్చు. ఆ లైబ్రరీస్ అన్నిటి ఫస్ట్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ జస్ట్ చెప్పాం అంతే, నా ప్రాజెక్ట్ లో రియాక్ట్ ఉండాలి, రియాక్ట్ డామ్ ఉండాలి అని చెప్పాం. దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలంటే కమాండ్ ఏంటంటే npm రన్ dev. సారీ npm ఇన్స్టాల్. npm ఇన్స్టాల్ అని చేయగానే ఏం చేస్తుందంటే నోడ్ జేఎస్ దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటుంది. ఇది చూస్తూ ఉండు, ఇక్కడ చూస్తూ ఉండు. దీని టైం పడుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? రియాక్ట్ లైబ్రరీని ఇన్స్టాల్ చేసుకుంటుంది. ఈ డిపెండెన్సీస్ లో ఏమేమైతే లైబ్రరీస్ ఉన్నాయో అవన్నీ ఇన్స్టాల్ చేసుకుంటుంది దాని తర్వాత ఒకటి. ఓకే. మనం ఎన్ని ప్యాకేజెస్ చెప్పాము ఇక్కడ?
కానీ ఎన్ని యాడ్ అయినాయి? 248 అయింది బాబాయ్. ఎందుకంటే ఇప్పుడు ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఇప్పుడు నీకు ఇంకోటి చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ 2 ఎక్స్ట్రా ఫైల్స్ యాడ్ అయినాయి. ఒకటి ఏంటి ప్యాకేజ్ లాక్ డాట్ జేసాన్. ఇంకో ఫోల్డర్ యాడ్ అయింది ఏంటి, నోడ్ మాడ్యూల్స్ అని. రెండు ఏంటంటే ఫస్ట్ నువ్వు ఇన్స్టాల్ చేసుకుంటున్న డిపెండెన్సీ ఏంటి, రియాక్ట్ అనే డిపెండెన్సీ ఇన్స్టాల్ చేసుకుంటున్నావు. రియాక్ట్ అనే లైబ్రరీని ఇన్స్టాల్ చేసుకుంటున్నావు. ఇది నీకు రన్ అవ్వాలంటే దానికి డిపెండెన్సీస్ ఉంటాయి. పియర్ డిపెండెన్సీస్ అంటాం. అంటే ఇప్పుడు నీ టెస్ట్ ప్రాజెక్ట్ ఉందిరా, నీది కూడా ఒక లైబ్రరీ. ఇప్పుడు టెస్ట్ అనేది ఒక లైబ్రరీ, నీ ప్రాజెక్ట్ అనేది కూడా ఒక లైబ్రరీ. ఇప్పుడు ఈ లైబ్రరీకి నీకు రియాక్ట్ అనే లైబ్రరీ డిపెండెన్సీగా కావాల్సి వస్తుంది. అది లేకపోతే నీ ప్రాజెక్ట్ లేదు. అలానే రియాక్ట్ అనేది కూడా ఒక ప్రాజెక్ట్, దానికి కూడా ఇట్లా ఫోల్డర్ ఉంటుంది. ఆ రియాక్ట్ కూడా డిపెండెన్సీస్ ఉంటాయి కదా. ఆ డిపెండెన్సీస్ కి డిపెండెన్సీస్ ఉంటాయి, ఆ డిపెండెన్స్ కి డిపెండెన్సీస్ ఉంటాయి. అలా చాలా డిపెండెన్సీస్ ఉంటాయి. అవన్నీ ఇప్పుడు రియాక్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే అవన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. నువ్వు పేరెంట్ ఇక్కడ చెప్తావు, మిగతా పియర్ డిపెండెన్సీస్ మొత్తం అదే ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ చేస్తుంది. అవి ఏమేమి అన్నది ప్యాకేజ్ లాక్ డాట్ జేసాన్ లో ఉంటాయి. ఇది ఒక ప్యాకేజ్, నోడ్ మాడ్యూల్ స్లాష్ ఇది ఒక ప్యాకేజ్, ఇది ఒక ప్యాకేజ్. అలా ప్రతిది ఈ ప్యాకేజెస్ అన్నిటిని ఎన్ని ఉన్నాయి చూడు. ఇదిగో 4000 లైన్లు. రియాక్ట్ రన్ అవ్వాలంటే ఇన్ని పేరు డిపెండెన్సీస్ అన్ని ఇన్స్టాల్ అవుతాయి. అందుకే 239 అని వచ్చింది. ఇప్పుడు అవన్నీ ఇన్స్టాల్ అయినాయి ఎక్కడ ఉంటాయి? ఇందులో ఉంటాయి అన్ని పేరు డిపెండెన్సీస్. ఇక్కడే రియాక్ట్ కూడా ఉంటుంది. EFGHIJKNOPQR రియాక్ట్ చేసి రియాక్ట్ ఇది రియాక్ట్ ప్రాజెక్ట్. ఈ రియాక్ట్ లో చెప్పా, రియాక్ట్ ప్రతి ఇవన్నీ లైబ్రరీస్ ఏరా, ఇవన్నీ లైబ్రరీస్, నోడ్ జేస్ లైబ్రరీస్. ఇవన్నీ రియాక్ట్ అనేది కూడా ఒక నోడ్ జేస్ లైబ్రరీ. ఆ లైబ్రరీ ప్రతి నోడ్ జేస్ లైబ్రరీకి ప్యాకేజ్ డాట్ జేసాన్ ఉంటుంది. ప్యాకేజ్ డాట్ జేసాన్ లో మళ్ళీ ఉంటాయి ఇందా నీకు చెప్పినవన్నీ. మళ్ళీ ఇది కూడా డిపెండెన్సీస్ ఉంది. లూసీ NV5 అంట, మళ్ళీ అది కూడా ఇక్కడ ఉంటుంది. దానికి మళ్ళీ డిపెండెన్సీస్. అలా దీని మీద చాలా మీమ్స్ ఉంటాయి. ఇది చాలా డీప్ అని మీమ్స్ ఉంటాయి. ఎంత డీప్ ఉందో చూడు ఇది. చాలా యూనివర్స్ కంటే డీప్ అంటారు. ఇది చాలా మీమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది స్టోరేజ్ కూడా ఆక్యుపై చేస్తుంది, చాలా స్టోరేజ్ ఆక్యుపై చేస్తుంది ఇది. ఇప్పుడు చూడు 62 MB ఇది. జస్ట్ ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసిన ఫోన్లో 62 MB. ఇంకా డిపెండెన్సీస్ ఇంకా లైబ్రరీస్ ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటే అన్ని ఇందులో వచ్చి కూర్చుంటాయి, ఇంకా సైజ్ పెరిగిపోతాయి. అందుకే నువ్వు ఏదైనా ప్రాజెక్ట్ వాడకపోతే ఏం చేస్తావు అంటే ఇది డిలీట్ చేసేసుకుంటావు. ఇది డిలీట్ చేసేసుకొని మళ్ళీ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి? ఇందాక npm ఇన్స్టాల్ టెర్మినల్ లో. అది అన్న ఎట్లా ఉంది? ఓకేగా అంతా? ఏదైనా పర్ఫెక్ట్ గా క్లియర్ అవ్వకపోతే అడుగు, క్లియర్ అయినాక నెక్స్ట్ దానికి మూవ్ అవుదాం. సరే, ఇప్పుడు మెయిన్ డాట్ JSX ఉంది. CSS ఎట్లా వాడుతాం చూడు. ./index.css ఇట్లా ఇంపోర్ట్ చేసుకోవాలి అంతే. జస్ట్ ఏమన్నా CSS ఉందిరా, CSS రాసాం. ఈ CSS మామూలుగా HTML ఎట్లా రాస్తాం, లింక్ ట్యాగ్ ఉపయోగించి రాస్తాం కదా. ఇప్పుడు అలా కాదు, జస్ట్ ఇంపోర్ట్ చేసుకుంటే అయిపోయింది. ఇంపోర్ట్ అది కొంత వాడిస్తాడులే, కొంత CSS. అది మనం తీసేసుకోవచ్చా? తీసేసుకోవచ్చు. ./index.css ఇంపోర్ట్ చేసుకుంటే చాలా CSS మొత్తం వస్తుంది. నెక్స్ట్ అలానే app.jsx లో కూడా ఇంకో CSS ఉంది. ఇది ./app.css అని. అంటే
ఈ జిఎస్ఎక్స్ కి సంబంధించిన సిఎస్ఎస్ మొత్తం ఈ సిఎస్ఎస్ ఫైల్లో రాసుకున్నాం. మెయిన్ డాట్ జిఎస్ఎక్స్ కి సంబంధించిన సిఎస్ఎస్ మొత్తం ఇందులో రాసుకున్నాం. అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి రాసుకుంటాం. అట్లా ఎట్లా ఇంకా తెలుస్తుంది మనకి? గుర్తు పెట్టేసుకోవటమేనా? అదే ఈ సిఎస్ఎస్ గురించి అదో పెద్ద డిబేట్. ఎలా రాస్తే బెటర్ అని 100 అప్రోచెస్ ఉంటాయి రియాక్ట్ లో సిఎస్ఎస్ రాయడానికి. నేను చెప్తా బెటర్ అప్రోచ్ అంటే మళ్ళీ చెప్తా. మామూలుగా ఏం చేస్తాం అంటే ఇప్పటికి ప్రస్తుతానికి ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్ లో కామన్ గా ఉండే అన్ని స్టైల్స్ అన్ని ఇందులో రాసుకుంటాం. అంటే ఇప్పుడు చూడు ఏ ట్యాగ్ సెలెక్ట్ చేసినట్లా అంటే నీ వెబ్సైట్ లో ఉన్న ప్రతి ఏ ట్యాగ్ ని సెలెక్ట్ చేయడానికి కామన్ అది. ఓకే. ప్రతి దానికి సేమ్ స్టైల్స్ అని H1 కి ప్రతి దానికి H1 సైజ్ ఇదే ఉండాలి అని కామన్ స్టైల్స్, స్పెసిఫిక్ కాదు. ఓకే. కామన్ అయ్యి ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్ లో రాసుకుంటాం. అన్న స్పెసిఫిక్ గా ఈ డివ్ కి దీనికి అనుకో లోగో ఉంది, లోగో అంటే స్పెసిఫిక్ కదా క్లాస్ నేమ్, అలాంటివన్నీ యాప్ డాట్ సిఎస్ఎస్ లో రాసుకుంటాం స్పెసిఫిక్ సిఎస్ఎస్. ఓకే. సరే ఇప్పుడు యాప్ డాట్ జేఎస్ఎక్స్ సంగతి చూద్దాం. యాప్ డాట్ జేఎస్ఎక్స్ అంటే ఏంది? ఫస్ట్ దీనికంటే ముందు మనం రన్ చేద్దాం. రన్ చేయాలంటే ఏంటి కమాండ్? రన్ చేయడానికా? npm రన్ dev. అది రన్ అయిపోయింది. ఇప్పుడు రన్ చేసినాక ఒక URL ఇస్తుంది మనకి, ఈ పోర్ట్ లో ఈ వెబ్సైట్ ని హోస్ట్ చేశాను అని. ఇప్పుడు నువ్వు ఇది కాపీ చేసుకొని బ్రౌజర్ లో పేస్ట్ చేయటం. ఓకే. ఎక్కడ చేశాను అనేది కూడా అదే ఇస్తుందా? హోస్ట్ అంటే క్లౌడ్ లో హోస్ట్ చేయాల, నీ లోకల్ సిస్టమ్ లో హోస్ట్ చేసింది. అదే ఇది వేరే వాళ్ళు పంపిస్తే రాదు. అది వేరే వాళ్ళకి పంపించాలంటే మనం ఇంకెట్లా హోస్ట్ చేసుకోవాలి? అప్పుడు నెట్లిఫై లో హోస్ట్ చేసుకోవాలి. అదంతా తర్వాత అది ఇంకో తతంగం. ముందు డెవలప్మెంట్ చూద్దాం, డెవలప్మెంట్ తర్వాత డిప్లాయ్మెంట్ చూద్దాం. ఓకే. బాగుంది మారింద్ర ఇప్పటికి. ఇది వాడిచ్చిన కోడ్. నువ్వు చూసిన సిఎస్ఎస్, ఈ సిఎస్ఎస్ ఈ జేఎస్ఎక్స్ కి సంబంధించిన అవుట్పుట్ ఇది. చూడు, క్లిక్ చేస్తే అప్డేట్ అయిపోతుంది. ఇదంతా మనం తీసేసుకున్నాం. ఇదంతా తీసేస్తున్నా, యాప్ డాట్ సిఎస్ఎస్ కూడా తీసేస్తున్నా. ఫస్ట్ నువ్వు ఏదన్నా ప్రాజెక్ట్ చేయగానే కొన్ని పనులు చేయాలి, అదేంటో చెప్తా ఉండు. ఫస్ట్ npm ఇన్స్టాల్ చేసుకోవాలి, అది క్లియర్ కదా? npm ఇన్స్టాల్, అప్పుడు లైబ్రరీస్ మొత్తం ఇన్స్టాల్ అయిపోతాయి. నెక్స్ట్ పబ్లిక్ ఫోల్డర్ లో ఉన్న చెత్త మొత్తం తీసేయి, ఇది మనకి సంబంధించింది కాదు కదా, వేరే ఫైల్. ఇదిగో ఇక్కడ లోగో వస్తుంది చూడు, ఆ లోగోకి సంబంధించిన ఫైల్. అది డిలీట్ చేసేసాం పబ్లిక్ లో. నెక్స్ట్ ఎస్ఆర్సి లో ఎసెట్స్ డిలీట్ చేసేద్దాం. ఎసెట్స్ కూడా డిలీట్ చేసేసా. నెక్స్ట్ యాప్ డాట్ సిఎస్ఎస్ లో మొత్తం తీసేయచ్చు, Ctrl+A బ్యాక్-స్పేస్. యాప్ డాట్ జేఎస్ఎక్స్ లో కూడా మొత్తం తీసేయచ్చు, Ctrl+A బ్యాక్-స్పేస్. ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్ కి ఉంచుకోవచ్చు. సరే తీసేద్దాం, ఇది కూడా తీసేద్దాం. Ctrl+A ఉంచుదాము, సర్లే తీసేద్దాం. Ctrl+A బ్యాక్-స్పేస్. మెయిన్ డాట్ జేఎస్ఎక్స్ ఒక్కటే ఉంచాలి, తీయకూడదు, చెప్పా కదా. ఇది తీసేయచ్చు, ఉంచుకోవాలి. మెయిన్ డాట్ జేఎస్ఎక్స్ ఉంచాలి, మిగతా మొత్తం తీసేసాం. ఇప్పుడు ఏముండాలి? ఏం లేదు ఇంకానా. తర్వాత ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్ లో ఏం రాసుకుంటాం అని చెప్పా? కామన్ సిఎస్ఎస్ రాసుకుంటాం అని చెప్పా. ఫస్ట్ ఇది రాయాలి, మార్జిన్ 0, ప్యాడింగ్ 0, బాక్స్ సైజింగ్ వాటర్ బాక్స్. ఎందుకు? బ్రౌజర్ కొన్ని డిఫాల్ట్స్ ఇస్తుంది, కొంచెం డిఫాల్ట్ మార్జిన్ పైన ఒకటి ప్యాడింగ్ ఇస్తుంది, అది తీసేయడానికి ఇది రాస్తాం. ఓకే, ఇంకా కదిలించదు దీన్ని. నెక్స్ట్ మనం స్ట్రైట్ గా యాప్ డాట్ జేఎస్ఎక్స్ కి వెళ్ళిపోవాలి.
ఇక్కడి నుంచి రియాక్ట్ చెప్తాను నీకు. ఉమ్, ఇక్కడ దాకా ఏమన్నా డౌట్లా? ఏం పరిస్థితి లేదు ఏంటి? ఏం లేవు డౌట్లు క్లియర్. ఇప్పుడు చూడండి, నేను చేంజ్ చేస్తున్న కొద్దీ ఆటోమేటిక్ అప్డేట్ అయిపోతుంది. ఇక్కడ ఇక్కడ అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ అప్డేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ అవుట్పుట్ కూడా అప్డేట్ అవుతుంది. దాన్ని ఏమంటామంటే హెచ్ఎంఆర్ అంటాం. హాట్ మాడ్యూల్ రీప్లేస్మెంట్ అంటాం. దీన్ని హాట్ మాడ్యూల్ రీప్లేస్మెంట్ అంటే నువ్వు చేంజెస్ చేసే కొద్దీ అవుట్పుట్ కూడా ఆటోమేటిక్లీ చేంజ్ అవుతుంది. ఓకే. ఏం చేయగలను. సరే, ఇప్పుడు కాంపోనెంట్స్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తా. ఎవ్రీథింగ్ ఇస్ ఎ కాంపోనెంట్ ఇన్ రియాక్టర్. ఎవ్రీథింగ్, ఏం లేదు, ప్రతిదీ కాంపోనెంట్. ఒక్కొక్క కాంపోనెంట్ ఒక్కొక్క ఫైల్లో రాసుకుంటావు నువ్వు. ఆ ఫైల్ నేమ్ ఏమవుతుందంటే కాంపోనెంట్ నేమ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఈ ఫైల్ నేమ్, ఆ కాంపోనెంట్ నేమ్ ఎప్పుడు క్యామిల్ కేసులో ఉండాలి. అందుకే యాప్ క్యామిల్ కేసులోనే ఉంది. యాప్ డాట్ జేఎస్ఎక్స్ లో యాప్ అనేది క్యామిల్ కేసులో ఉంది. ఇప్పుడు ఇందులో ఏ కాంపోనెంట్ క్రియేట్ చేయాలి నేను? ఇందులో ఏ కాంపోనెంట్ క్రియేట్ చేయాలి? జావా స్క్రిప్ట్. యాప్ నేమ్ కాంపోనెంట్ నేమ్స్ ఏమి ఉండాలన్నా కదా. సో యాప్ కాంపోనెంట్ క్రియేట్ చేయాలి. అర్థం కాదు కొంచెం. ప్రతి కాంపోనెంట్ కి ప్రతి ఫైల్ క్రియేట్, ఒక్కొక్క కాంపోనెంట్ కి ఒక్కొక్క ఫైల్ క్రియేట్ చేస్తాం రా మనం. ఒక్కొక్క కాంపోనెంట్ ఒక్కొక్క ఫైల్ క్రియేట్ చేస్తాం. ఓకే. ఆ కాంపోనెంట్ నేమ్, ఆ ఫైల్ నేమ్ సేమ్ ఉండాలి. ఓకే, కాంపోనెంట్ నేమ్ ఫైల్ నేమ్ సేమ్ ఉండాలి. ఓకే. సో ఇప్పుడు ఈ ఫైల్లో ఏ కాంపోనెంట్ క్రియేట్ చేయాలి నేను? యాప్. యాప్ కాంపోనెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే చెప్తా చూడు. మామూలు ఫంక్షన్ రాయి. యాడ్ ఫంక్షన్ ఎట్లా రాస్తావు? రిటర్న్ సమ్ ఏ ప్లస్ బి ఇట్లా రాస్తావు. ఇక్కడ ఏ కామా బి వస్తుంది. అలానే కాంపోనెంట్ కూడా ఒక ఫంక్షనే. ఆ ఫంక్షన్ నేమ్ ఏమవుతుంది? కాంపోనెంట్ నేమ్ అవుతుంది. ఇక్కడ ఏంటది? యాప్. దీనికి పారామీటర్స్ ఏమి ఉండవు. ఇదిగో ఎర్రర్స్ ఇవన్నీ వస్తున్నాయి చూడు, దానికి దీని వల్ల అదంతా ESLint.config.js దాన్ని కూడా లేపేయచ్చు, తీసేస్తున్నా. పీస్ఫుల్ గా ఉంటుంది. ఉండొచ్చు, సర్లే వద్దులే. యాప్ అనేది ఒక ఒక ఫంక్షన్. ఇప్పుడు ఇప్పటికీ ఫంక్షనే. ఇది కాంపోనెంట్ ఎప్పుడు అవుతుంది? రిటర్న్ స్టేట్మెంట్ లో ఏదైనా HTML రాసినప్పుడు అది కాంపోనెంట్ అవుతుంది. ఇప్పుడు ఇది కాంపోనెంట్ ఏనా? ఇప్పుడు ఇది కాంపోనెంట్. ఈ కాంపోనెంట్ నేమ్ ఏంటి? యాప్. ఇప్పుడు ఈ కాంపోనెంట్ ని నువ్వు ఎక్స్పోర్ట్ చేయాలి. ప్రతి ఫైల్లో ఒక కాంపోనెంట్ ని డిఫైన్ చేస్తావు. ఇది ఒక కాంపోనెంట్. ఈ కాంపోనెంట్ ని నువ్వు ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ చేస్తేనే ఇక్కడ మెయిన్ లో ఇంపోర్ట్ చేసుకున్నాం చూడు, యాప్ ఉంది ఇక్కడ, ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇంపోర్ట్ యాప్ ఫ్రమ్ ./app.jsx అని. ఎట్లా ఇంపోర్ట్ చేసుకున్నాం? అక్కడ నుంచి ముందు ఎక్స్పోర్ట్ చేయాలి కదా. ఎక్స్పోర్ట్ ఎలా చేయాలంటే ఫంక్షన్ ముందు ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అని రాయాలి. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఫంక్షన్ అని రాస్తే ఇప్పుడు ఇది ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి పంపిస్తున్నాం బయటికి, ఎవరన్నా వాడుకోవచ్చు అని. ఇప్పుడు మెయిన్ లో వాడు వాడుకున్నాడు, ఇంపోర్ట్ చేసుకున్నాడు. ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ రెండర్ చేశాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏదన్నా రాసుకోవచ్చు. రాశాను, అక్కడ వచ్చేస్తుంది. ఎందుకు రాలా? అది వచ్చింది. ఫస్ట్ ఏంటి? ఒక ఫంక్షన్. ఆ ఫంక్షన్ నేమ్ కాంపోనెంట్ నేమ్ అవ్వాలి. ఆ ఫంక్షన్ అనేది ఒక HTML ని రిటర్న్ చేయాలి. అది ఏదన్నా కావచ్చు, ఇంకా మన ఇష్టం. HTML అన్నా కావచ్చు, ఏదన్నా కదా. దాన్ని కంపల్సరీగా ఎక్స్పోర్ట్ చేయాలి. ఎలా చేస్తాం? ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అని ముందు రాయాలి. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అనేది ముందు రాయాలి. ఓకే. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్.
అలా నువ్వు ప్రతిసారి కాంపోనెంట్ క్రియేట్ చేసిన ప్రతిసారి ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అనేది రాయాలా? రాయాల్సింది. ఓకే. ఏం క్రియేట్ చేద్దాం ఇప్పుడు? ప్రతిది ఒక కాంపోనెంట్ అన్నా కదా. ఇప్పుడు ఒక బటన్ కాంపోనెంట్ క్రియేట్ చేద్దాం. బటన్ వద్దు, ఒక ప్రోడక్ట్ కార్డ్ ని క్రియేట్ చేద్దాం. ప్రోడక్ట్ కార్డ్, ఓకే. ప్రోడక్ట్ కార్డ్ ఒక పర్సన్ ని క్రియేట్ చేద్దాం. లేకపోతే పర్సన్ కి ఏముంటుంది? ఒక పర్సన్ కి ఉంటే నేమ్ ఉంటుంది, నేమ్ ఉంటుంది, నేమ్ హైట్, వెయిట్, పెడతాము, ఏజ్ ప్రస్తుతానికి ఏజ్ ఎలా పెడతాం. ఇది ఒక కాంపోనెంట్ అనుకో. ఓకే. ఇప్పుడు ఇది మనం క్రియేట్ చేద్దాం. మామూలుగా ఎలా క్రియేట్ చేస్తా చెప్పు? ఒక డివ్ కదా, డివ్ లో ఫస్ట్ ఒక పీ ట్యాగ్ లో నేమ్ ఉంది. నేమ్ ఏముంది? కేఆర్కే అని ఉంది. నెక్స్ట్ ఇంకో పీ ట్యాగ్ లో ఏముంది? ఏజ్ 21. అంతే కదా. ఇక్కడ నువ్వు గమనించినట్లయితే ఏమైంది చూడు, ఈ హెచ్టిఎంఎల్ అనేది దీని తర్వాత రిటర్న్ తర్వాత పారాంథసిస్ పెట్టాం. పారాంథసిస్ లో రాస్తాం హెచ్టిఎంఎల్. ఇట్లా రాయాలి. అవునవును, పారాంథసిస్ లో రాస్తున్నాను. అలానే రాయాలి. ఓకే. ఓకే, వచ్చేసింది. ఆ పారాంథసిస్ అనేది ఆ కాంపోనెంట్ తో ఎండ్ అయిపోయింది. ఓకే, వచ్చింది కదా. ఇప్పుడు నాకు ఇలాంటి పర్సన్స్ చాలా మంది కావాలి. వాళ్ళందరూ ఇంకో డివ్ లో ఉండాలి. ఫస్ట్ ఏం చేస్తా, అప్పుడు ఇంకో డివ్ క్రియేట్ చేసుకుంటాను. ఆ డివ్ లో ఈ మల్టిపుల్ సార్లు ఇట్లా కాపీ చేసుకుంటా. ఇప్పుడు వస్తున్నారు కదా. ఇప్పుడు దీనికి బదులు మనం ఏం చేయొచ్చు అంటే, దీన్ని ఇంకో కాంపోనెంట్ గా క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఏం చేయాలి అప్పుడు చెప్పు? ఇంకొక ఫైల్ క్రియేట్ చేసుకోవాలి ఎస్ఆర్సిలో. ఫైల్ పేరు ఏంటి? ఏ కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నాం? పర్సన్ అనుకున్నాం దాన్ని. అంటే ఏం చేయాలి? పర్సన్ డాట్ జేఎస్ఎక్స్. అంతే. ఇప్పుడు ఇదేంటి? ఇది కూడా ఒక ఫంక్షనే కదా. ఫంక్షన్, ఈ ఫంక్షన్ పేరు పర్సన్. కాంపోనెంట్ అన్నాం. ఇక్కడ నుంచి కాంపోనెంట్ అన్నాం, ఫంక్షన్ అన్నది ఇక్కడ నుంచి. ఓకే, పర్సన్ కాంపోనెంట్ లో ఏం రిటర్న్ చేస్తున్నాం? నేమ్, ఏజ్. ఇది ఎగ్జాక్ట్ ఇదే కదా. ఇది కట్ చేసుకుంటున్నా. ఇది పరాంతసిస్ పెట్టుకొని ఇందులో పేస్ట్ చేస్తున్నాం. అంతేనా? ఇప్పుడు ఇది ఎక్స్పోర్ట్ చేయాలి ఖచ్చితంగా. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ కాంపోనెంట్. ఇప్పుడు ఇది ఇక్కడ వాడుకోవాలి. ఎలా వాడాలి? లెస్ దాన్, ఇది ఒక ట్యాగ్ లాగా అయిపోయింది. ఇది కాంపోనెంట్ అంటే ఇది ఒక ట్యాగ్ అయ్యాక అది ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నా. ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఎలా? ముందు అక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం లేదా? ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. యాప్ డాట్ జేఎస్ లో ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి? ఇంపోర్ట్ ఎక్కడ ఉంది? అది ఏమి ఇంపోర్ట్ చేసుకుంటున్నావు? పర్సన్ ఇంపోర్ట్. ఫస్ట్ ఇంపోర్ట్ అని రాయరా. ఎవరిని ఇంపోర్ట్ చేసుకుంటున్నావు ఇక్కడ రాయాలి. పర్సన్ చేస్తుంది. ఆ పర్సన్ అనేవాడు ఎక్కడ ఉన్నాడు? నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడున్నావో అది చెప్పు ఫస్ట్. నువ్వు ఎక్కడున్నావు అంటే కాదు, ఎస్ఆర్సిలో ఉన్నావు అంటే నువ్వు రాస్తున్న ఫైల్ ఎక్కడ ఉంది అని. ఎస్ఆర్సిలోనే ఉంది. యాప్ డాట్ జేఎస్ఎక్స్ లోనే కదా నువ్వు రాస్తుంది. యాప్ డాట్ జేఎస్ఎక్స్ ఎక్కడ ఉంది? ఎస్ఆర్సిలో ఉంది. ఇంపోర్ట్ పర్సన్. ఈ పర్సన్
ఫ్రమ్ రాయాలి, ఇంపోర్ట్ పర్సన్ ఫ్రమ్. ఇక్కడ ఏం రాయాలంటే పాత్ రాయాలి. పాత్ ఎలా రాయాలంటే నువ్వు ఉన్న ఫైల్ నుంచి ఆ పర్సన్ అనే ఫైల్ ఎక్కడ ఉంది అని చెప్పాలి. ఉమ్, ఎక్కడుంది? డాట్ అంటే నువ్వు ఉన్న ఫోల్డర్ అని అర్థం. ఉమ్, నువ్వు ఉన్న ఎస్ఆర్సి. ఫోల్డర్ లోనే ఉందా? అవునా? అర్థం కాల. నువ్వు ఉన్న ఫైల్లోనే ఉందా? ఇంపోర్ట్ పర్సన్ రా, పర్సన్ ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఈ పర్సన్ ఎక్కడ ఉంది? ఎస్ఆర్సిలో ఉంది. ఎస్ఆర్సి లో పర్సన్ డాట్ పర్సన్ జేఎస్ఎక్స్ డాట్ లో ఉంది. జేఎస్ఎక్స్ లో ఉంది. ఫస్ట్ ఇంపోర్ట్ పర్సన్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఎక్కడి నుంచి? ఇక్కడ పాత్ ఇవ్వాలి. ఆ పాత్ ఎలా ఇవ్వాలంటే ఫస్ట్ డాట్ ఇవ్వాలి. డాట్ అంటే నువ్వు ఉన్న ఫోల్డర్ అని. నువ్వు ఉన్న ఫోల్డర్ ఏది? నేనున్న ఫోల్డరు యాప్ డాట్ జేఎస్ఎక్స్. నువ్వు ఉన్న ఫోల్డర్ ఎస్ఆర్సి. అంటే నువ్వు కోడ్ ఏ ఫైల్ లో రాస్తున్నావు? యాప్ ఎస్ఆర్సి. డాట్ జేఎస్ఎక్స్. ఓకే ఓకే. కోడ్ రాస్తున్న ఫోల్డర్ యాప్ డాట్ జేఎస్ఎక్స్. యాప్ డాట్ జేఎస్ఎక్స్ ఉన్న ఫోల్డర్ ఎస్ఆర్సి. అది నువ్వు నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే అది చెప్పాలి. నువ్వు ఇప్పుడు ఎక్కడ ఓకే. ఉన్నావు? ఎస్ఆర్సిలో ఉన్నా. డాట్ అనేది నీ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ గురించి చెప్తుంది. కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటే నువ్వు ఉన్న ఫోల్డర్ అంటే ఇప్పుడు డాట్ అంటే మీనింగ్ ఏంది? ఎస్ఆర్సి. ఎస్ఆర్సి. ఎగ్జాక్ట్లీ. ఎస్ఆర్సి లో అని చెప్పడానికి స్లాష్ వాడతాం. ఓకే. ఎస్ఆర్సి లో ఎక్కడుంది? పర్సన్ లో ఉంది. పర్సన్లో ఉంది. ఇప్పుడు దీని తర్వాత డాట్ జేఎస్ఎక్స్ అని రాయక్కర్లా, జస్ట్ డాట్ స్లాష్ పర్సన్ అంటే సరిపోతుంది. అర్థమైందా? ఓకే. ఇప్పుడు అలా ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇంపోర్ట్ చేసుకున్న దాన్ని అదొక ట్యాగ్ అయిపోతుంది అని చెప్పాక ఒక కాంపోనెంట్ అని ట్యాగ్ అయిపోతుంది. ఒక ట్యాగ్ లాగా వాడేస్తాం, సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. అర్థమైంది కదా? ఇప్పుడు చూడు వచ్చేసింది కదా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మల్టిపుల్ పర్సన్స్ అంటే ఏం చేయాలి నేను? మల్టిపుల్ పర్సన్స్ అంటే మల్టిపుల్ డివ్స్ రాయాలి కదా. అక్కర్లా, కాంపోనెంట్ క్రియేట్ చేసాం కదా, అంతే. ఓకే. ఇక మల్టిపుల్ కాంపోనెంట్ నేమ్స్ ఇచ్చేస్తే సరిపోయింది. ఓకే ఓకే. ఇది బ్యూటీ రియాక్ట్ లో. ఇప్పుడు మనం ఏం చేసాం? పర్సన్ అనేది ఒక్కసారి రాసాం. ఇప్పుడు ఇది మనం జస్ట్ సింపుల్ గా 2 లైన్లే రాసాం మనం. ఇది ఎంత పెద్ద యుఐ అన్నా కావచ్చు, ఇక్కడ 100 లైన్లు అన్నా ఉండొచ్చు. ఓకే. కానీ నువ్వు అది ఎట్లా యూజ్ చేసుకుంటున్నావు చూడు, జస్ట్ సింపుల్ గా పర్సన్ అంటున్నావు అంతే. ఓకే ఓకే. మనం బయట రాసుకొని దాన్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ చేసుకొని అది యాప్ డాట్ జేఎస్ఎక్స్ లోనే కాదు, నువ్వు రాను రాను ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ భయంకరంగా పెరిగిపోతుంది. ఎక్కడన్నా వాడొచ్చు ఈ పర్సన్ అనేది, జస్ట్ నువ్వు ఇట్లా ఇంపోర్ట్ చేసుకోవటం అంతే. ఓకే. ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు పర్సన్ డాట్ జేఎస్ఎక్స్ అనేది రాశాను. ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేశాను హ్యూమన్ డాట్ జేఎస్ఎక్స్ అని. ఆ హ్యూమన్ డాట్ జేఎస్ఎక్స్ లో పర్సన్ ఇంపోర్ట్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఎన్ని చోట్లన్నా ఎక్కడికైనా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే. అదే కాంపోనెంట్స్ కున్న పవర్ అదే. ఒక్కసారి రాసుకో, ఎక్కడన్నా ఎన్నిసార్లు అన్నా వాడుకో. ఓకే. ఓకే. ఇప్పుడు దీన్ని ఎలా స్టైల్ చేద్దాం చూద్దాం. ఎలా స్టైల్ చేద్దాం? ప్రస్తుతం సింపుల్ గా ఇలా స్టైల్ చేద్దాం. బాక్స్ రావాలి, బాక్స్ మధ్యలోకి రావాలి. ఎలా దీన్ని చేయాలంటున్నాం? డివ్ని చేయాలి ఫస్ట్. కాబట్టి ఫస్ట్ దీనికి ఒక క్లాస్ పెట్టుకోవాలి. మామూలుగా అయితే క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఏం పెడతాం? పర్సన్ అనే పెడదాం. పర్సన్. ఇప్పుడు నువ్వు ఇది మామూలు HTML కాదు, JSX కాబట్టి JSX లో క్లాస్ ని క్లాస్ నేమ్ అంటాం. ఓకే. ఇప్పుడు ఎప్పుడు క్లాస్ నేమ్ అనాలి ఇక్కడి నుంచి. ఓకే. ఇప్పుడు ఈ సిఎస్ఎస్ ఎక్కడ రాసుకోవాలి? యాప్ ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్ లోనా, యాప్ డాట్ సిఎస్ఎస్ లోనా? ఏది? ఈ పర్సన్ కి సంబంధించిన సిఎస్ఎస్ యాప్ డాట్ జేఎస్ఎక్స్. యాప్ డాట్ సిఎస్ఎస్ లో. ఎందుకు? స్పెసిఫిక్ కాబట్టి. జనరిక్ అయితే ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్ లో రాసుకుంటాం. ఓకే. ఇక్కడ నుంచి ఇక నీకు తెలిసిందే, డాట్ పర్సన్ అని సెలెక్ట్ చేసి ఫస్ట్ టైం పెడదాం బార్డర్ బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ బ్లాక్, బార్డర్ రేడియస్ బార్డర్ రేడియస్ 2 rem, డిస్ప్లే డిస్ప్లే ఫ్లెక్స్. ఫ్లెక్స్, డిస్ప్లే జస్టిఫై కలర్. ఎంటర్, అలైన్ ఐటమ్ సెంటర్. ఇంకా ప్యాడింగ్. ప్యాడింగ్ అవసరం లేదు.
లేకపోతే అతుక్కుపోయి. ఇప్పుడు ఈ సిఎస్ఎస్ ఇక్కడ ఉంది. ఈ సిఎస్ఎస్ ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటేనే కదా అప్లై చెప్పే కదా, ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి? ./ ఇది కూడా ఇంపోర్ట్ అని పెట్టి పాత్. ఆ సిఎస్ఎస్ ఎక్కడ ఉంది? ./ కరెంట్ డైరెక్టరీలోనే ఉంది. కరెంట్ డైరెక్టరీలో ఎక్కడ ఉంది? index.css. ఇండెక్స్ కాదు, యాప్ డాట్ app.css. వచ్చింది, ఇది చూద్దాం. మల్టిపుల్ పీస్ పెట్టా కాబట్టి అలా వచ్చింది అంతే, ఏం కాదు. అదే ఇంకోటి నీకు చెప్తున్నా చూడు, ఇప్పుడు సిఎస్ఎస్ అనేది పర్సన్ లో ఇంపోర్ట్ చేసుకోవచ్చు, లేదా app.jsx లో కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఎక్కడ చేసినా రెండిటికి అప్లై అవుతా. అయితే ఎక్కడ చేసినా అంటే ఇక నువ్వు అది ఆలోచించుకోవాలి. అంటే ఎక్కడ పెడితే కరెక్ట్ చెప్పు నువ్వు. ఇక్కడ పెడితేనే కరెక్ట్, person.jsx లో పెడితేనే కరెక్ట్, ఎందుకంటే ఎందుకు? దానికే కావాలి కాబట్టి. అది మల్టిపుల్ ప్లేసెస్ లో యూజ్ చేసుకుంటాం కాబట్టి. అవును. ఇప్పుడు దీనికి ఏం చేస్తావు అంటే హైట్ గుర్తు ఇచ్చేసి సరిపోయింది. అదంతా ఉంచేసేమో, ఏం కాదు, హైట్ గుర్తు ఇచ్చే. అయినా ఇప్పుడు ఇంకెక్కడో సిఎస్ఎస్ ఉందిరా, అందుకు ఎక్కడో సిఎస్ఎస్ అసలు ఎందుకు అది పొడుగ్గా వస్తుంది? ఎందుకంటే డివ్ కాబట్టి, అది డివ్ అనేది కాబట్టి మనం అది మొత్తం తీసుకునేది. సో హైట్ విడిచేస్తే సరిపోతుంది. అవంతే ఉంచేసేసి ఇందాకటి పెట్టేసి ఇప్పుడు హైట్ పెడితే ప్యాడింగ్ కూడా అక్కర్లేదు. ప్యాడింగ్ కూడా అవసరం. హైట్ తక్కువ. ఇప్పుడు వీటికి గ్యాప్ ఇవ్వు. గ్యాప్ ఇవ్వలేం, ఎందుకు చెప్పు? డిస్ప్లే ఫ్లెక్స్, ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం. ఎందుకు? పర్సన్ కి మనం స్టైల్ చేస్తుంది. పర్సన్ ఎందులో ఉన్నాడు? ఇందులో ఉన్నాడు, ఈ డివ్ లో ఉన్నాడు. దీనికి ఇచ్చుకోవాలి స్టైల్స్. లేదంటే అంతేలే, దానికే ఇవ్వాలి. కరెక్ట్. అప్పుడు దానికి ఇవ్వాలంటే ఏం చేయాలి చెప్పు? దీనికి ఒక క్లాస్ నేమ్ ఇవ్వాలి, పర్సన్స్ అని. జస్టిఫై కాంటెంట్ ఈవెంట్లీ అని పెట్టుకుంటే సరిపోయేది. ఫస్ట్ ఇది చూడు, పర్సన్స్ అని ఇక్కడ ఇస్తున్నా, దాన్ని మళ్ళీ app.css లో రాస్తున్నా .persons అని. ఇక్కడ ఏం చేయాలి? జస్టిఫై కంటెంట్ ఈవెన్లీ అని పెట్టే ముందు డిస్ప్లే ఫ్లెక్స్ ఇవ్వాలి కదా, డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చి తర్వాత పక్కకు వచ్చేస్తాయి అన్ని. జస్టిఫై కంటెంట్ ఈవెన్లీ, జస్టిఫై కాంటెంట్ జస్టిఫై కాంటెంట్ స్పేస్ బిట్వీన్ ఇవ్వు. ఏం అక్కర్లా, గ్యాప్ 2rem, ఫ్లెక్స్ వ్రాప్ అయిపోతుంది. వ్రాప్ చేస్తారు కిందకు వచ్చేసినాయి, ఒక 2 తీసే. ఈ app.css పర్సన్ లో పెట్టుకోకర్లా, మెయిన్ లో పెట్టుకున్నా సరిపోయింది, లేకపోతే app.jsx లో పెట్టుకున్నా సరిపోయింది. ఇక్కడ పెట్టుకుంటే సరిపోయింది, అన్నిటికీ అప్లై అవుతుంది ఇక్కడ పెట్టుకుంటే. పర్ఫెక్ట్. ఇప్పుడు మనం దేనికి రాసాం ఇందాక? మార్జిన్ అవి రాయలేదా? app.css లో రాయలేము. అవన్నీ ఎక్కడ రాసాం? main.css లో, index.css లో రాసాం. అవును. ఇప్పుడు ఇక్కడ అప్లికబుల్ అవ్వవు కదా అవి. అవుతాయి. అరే నువ్వు ఒకటి అర్థం చేసుకో ఫస్ట్, నేను చెప్తా ఉండు. ఇదిరా ఆర్డర్, ఇదిగో ఇది ఆర్డర్. అంటే పర్సన్ ఎవరిలోకి వస్తున్నాడు? యాప్ లోకి వస్తుంది. యాప్ ఎవరికి వస్తుంది? మెయిన్ లోకి వస్తుంది. మెయిన్ ఎవరిలోకి వస్తుంది? ఇండెక్స్ లోకి వస్తుంది. కాబట్టి
ఇక్కడ ఏ పర్సన్ ఇక్కడ క్లాస్ నేమ్ పర్సన్ ఉంది కదా, ఈ పర్సన్ చచ్చినట్లు ఇక్కడికి రావాల్సిందే కదా, ఇక్కడికి రావాల్సిందే లేదంటే ఎక్కడికన్నా రావాల్సిందే. కాబట్టి ఆ సిఎస్ఎస్ ఏదో డైరెక్ట్ ఇక్కడ రాసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అన్ని ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ చాలా కాంపోనెంట్స్ మనం క్రియేట్ చేసుకుంటాం ఇప్పటి నుంచి. అన్ని కాంపోనెంట్స్ ఫైనల్లీ ఖచ్చితంగా యాప్ లోకి రావాల్సింది. కాబట్టి మన సిఎస్ఎస్ ఫైల్స్ ఉంటే ఇక్కడే ఇంపోర్ట్ చేసుకుంటాం మనం. ఓకే, అర్థమైంది కదా. అది ఇప్పుడు మల్టిపుల్ కాంపోనెంట్స్ యూజ్ చేస్తామని చెప్తున్నా. ఆ కాంపోనెంట్స్ మొత్తం ఇక్కడ క్రియేట్ చేసుకోం. ఇక్కడ నుంచి మనం ఆర్గనైజేషన్స్ నేర్చుకోవాలి. ఇక్కడ నుంచి ఇదివరకు మామూలుగా జావా స్క్రిప్ట్ లో నీకు ఆర్గనైజేషన్స్ గురించి అట్లయితే నేర్పించాను. ఏమేమి నేర్పించా చెప్పు ఆర్గనైజేషన్స్ గురించి. జావా స్క్రిప్ట్ లో ఆర్గనైజేషన్స్, ఆర్గనైజేషన్ అంటే ఇదే, కోడ్ నీట్ గా ఉంచుకోవాలి, స్పేస్ పెట్టుకోవాలి, డిక్లరేషన్స్ అన్ని టాప్ లో పెట్టుకోవాలి, పైన పెట్టుకోవాలి, నేమింగ్ కేసెస్ ప్రాపర్ గా వాడాలి, ఎక్కడ క్యామిల్ కేస్ ఎక్కడ వాడాలి, ఎక్కడ ఇవన్నీ మాక్సిమం ఎవరు చెప్పరు. కానీ ఇవన్నీ మనం వాడుకుంటేనే కోడ్ ప్రాపర్ గా ఉంటుంది, రీడబుల్ ఉంటుంది, మెయింటైన్ ఉంటుంది. ఇది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలంటే అక్కర్లా, అని మెయింటైన్ చేస్తే చాలా అంటే చాలా బెనిఫిట్. అలానే రియాక్ట్ లో కూడా కొన్ని ఆర్గనైజేషనల్ థింగ్స్ ఉన్నాయి మనం ఫాలో అవ్వాల్సి. ఫస్ట్ ఇది కాంపోనెంట్స్ అన్ని సోర్స్ లో క్రియేట్ చేసుకోము. సోర్స్ లో ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాం మనం కాంపోనెంట్స్ అని. నువ్వు క్రియేట్ చేసే కొత్త కాంపోనెంట్స్ అన్ని ఇందులో క్రియేట్ చేసుకుంటావు. కాంపోనెంట్స్ లో ఉంటాయి అన్ని ఇక్కడ నుంచి. అప్పుడు ఇంపోర్ట్ స్టేట్మెంట్ మారిద్ది. ఇంపోర్ట్ ఇప్పుడు చెప్పు, ఇప్పుడు పర్సన్ అనేది ఎక్కడ ఉన్నాడు చెప్పు నాకు. ఎలా ఇంపోర్ట్ చేయాలి చెప్పు. ఇంపోర్ట్ పర్సన్ ఫ్రమ్ కాంపోనెంట్స్, అది కాంపోనెంట్స్ మళ్ళీ పర్సన్. అర్థమవుతుంది కదా ఎట్లా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడు ఎంత నీట్ గా ఉంటుందో. ఇక ఎన్ని కాంపోనెంట్స్ వచ్చినా ఇందులోకి వచ్చేస్తాయి. వర్క్ అవుతుంది. నెక్స్ట్ కొంచెం కాంప్లికేటెడ్ టాపిక్, ప్రాప్స్. ఫస్ట్ ఇది ఓకేనా అన్న డౌట్స్ ఉన్నాయా? ఇదేం డౌట్ లేదు. ఓకే, మల్టిపుల్ కాంపోనెంట్స్ క్రియేట్ చేసుకుంటాం. క్రియేట్ చేసిన కాంపోనెంట్స్ ఎక్కడి నుంచి అయినా అక్కడికన్నా ఇంపోర్ట్ చేసుకొని వాడుకుంటాం. స్టైల్స్ ని ప్రస్తుతానికి ఒకటే ఫైల్ లో రాసుకున్నాం, app.css అనే దాంట్లో రాసుకున్నాం. స్టైల్స్ గురించి పెద్దగా ఆలోచించద్దు, మనం రియాక్ట్ గురించి ఆలోచిద్దాం. app.css లో పెట్టుకుంటాం స్టైల్స్ ని. అది ఒక్క చార్ట్ ఇంపోర్ట్ చేసుకుంటే చాలు. ఎక్కడ app.js లోనే చేసుకుంటే అయిపోయింది. ఎందుకు? అన్ని అడిగి రావాలి కాబట్టి. అన్ని అక్కడికి రావాలి కాబట్టి క్లియర్ ఇక్కడ దాకా. ఇప్పుడు ఈ పర్సన్ అనేవాడు ఒక కాంపోనెంట్ రా. ఈ పర్సన్ అనేవాడు నేము ఏజ్ అనేది ఫిక్స్డ్. ఇక్కడ నేమ్ ఎప్పుడు కేఆర్కే ఉంటుంది, 21 ఏజ్ ఎప్పుడు 21 ఉంటుంది. అంటే త్రూఅవుట్ ద యాప్ ఇక్కడ పర్సన్ వాడుకున్నా నా కేఆర్కేనే వస్తున్నాడు. నేను కస్టమైజ్ చేసుకోలేకపోతున్నా వాడి నేమ్ని, వాడి ఏజ్ ని. సో కస్టమైజ్ చేసుకునే కాంపోనెంట్స్ ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ కాన్సెప్ట్ ని ప్రాప్స్ అంటాం. ఏంటిది? ప్రాప్స్, PROPS. ప్రాప్స్. ఓకే, ప్రాప్స్. ఓకే, ఎలా అంటే చూడు, ఇక్కడే చెప్పేస్తావు. పర్సన్ ఉన్నాడు, ఇది చాలా జాగ్రత్తగా ఉన్నాడు. పర్సన్ ఉన్నాడు, పర్సన్ పేరేంటి అనేది ఇక్కడ చెప్తావు. నా పర్సన్ నేమ్ వచ్చేసి శివరామ్, వాడి ఏజ్ వచ్చేసి ఎంత ఈజ్ ఈక్వల్ టు 22.
అలా చెప్తాం. ఇలా చెప్పాలంటే ఫస్ట్ మీ కాంపోనెంట్ అనేది ప్రాక్స్‌ని ముందు యాక్సెప్ట్ చేయాలి. నువ్వు ఇట్లా ఓకే. డైరెక్ట్‌గా రాసేస్తే ఎర్రర్ వస్తుంది. హుహు. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. దాన్ని యాక్సెప్ట్ ఎలా చేయాలో చూడు. ఫస్ట్ ఇక్కడ కర్లీ బ్రేసెస్ పెట్టాలి. ఓకే. కర్లీ బ్రేసెస్ పెట్టి ఏమేం ప్రాప్స్ యాక్సెప్ట్ చేస్తున్నావు నువ్వు? చెప్పు. హ్మ్. నేము, ఏజ్. అది ఇక్కడ రాసుకోవాలి. నేమ్, కామా, ఏజ్. ఓకే. ఇప్పుడు ఆ నేమ్, ఏజ్‌ని ఇక్కడ వాడుకోవాలి. ఎలా? నేమ్ వాడుకునేటప్పుడు డైరెక్ట్ ఇట్లా నేమ్ అని రాయకూడదు. హ్మ్. కర్లీ బ్రేసెస్‌లో నేమ్ రాయాలి. కర్లీ అలానే బ్రేసెస్. ఓకే. ఇక్కడ కొంచెం మళ్ళీ మంచిగా చెప్తా ఉండు. ఫస్ట్ ఏం చేయాలి? నువ్వు ప్రాప్స్ అంటాం వీటిని. ఇక్కడ ఓకే. వీటిని ఆర్గ్యుమెంట్స్, ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ అట్లానే అనుకో కొన్ని నాలుగు పాటు. అలా ఓకే. కాదు ఆలోచించే విధానం. ప్రస్తుతానికి ఈజీగా ఉండాలి కాబట్టి అట్లా ఆలోచించుకో. హ్మ్. ఫంక్షన్‌కి ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి కదా! హ్మ్. ఆర్గ్యుమెంట్స్ అనుకో. ఆర్గ్యుమెంట్స్ ఎట్లా రాస్తావు? ఏ కామా బి అనుకో. ఇక్కడ హ్మ్. అట్లా రాయం. ఇక్కడ కర్లీ బ్రేసెస్ పెట్టి ఏ కామా బి అంటాం. ఓకే. ఏ కామా బి ప్లేస్ లో ఇప్పుడు మనకేం కావాలి? నేమ్, ఏజ్ కావాలి. హ్మ్. నేమ్, ఏజ్ ఇక్కడ నేమ్ కేఆర్‌కే బదులు నాకు ఏదైతే నేమ్ ఇన్‌పుట్ వస్తుందో ఆ నేమ్ వాడుకుంటా. హ్మ్. ఇప్పుడు ఈ నేమ్ అనేది ఏంటి? ఇక్కడ ఎగ్జాక్ట్‌గా రాసేస్తే స్ట్రింగ్ లాగా ట్రీట్ చేసిద్ది. నేమ్ ఎగ్జాక్ట్ నేమ్ అని పడిపోయింది వెబ్‌సైట్‌లో. హ్మ్. నేమ్ అనేది డైనమిక్. అంటే ఇక్కడ ఈ నేమ్ అనేది ఒక వేరియబుల్. హ్మ్. అవును. ఆ వేరియబుల్‌ని నువ్వు ఎక్కడ వాడుతున్నావు? జేఎస్ఎక్స్‌లో వాడుతున్నావు. హ్మ్. జేఎస్ఎక్స్‌లో జావా స్క్రిప్ట్‌ని డైరెక్ట్‌గా వాడేటప్పుడు కర్లీ బ్రేసెస్‌లో వాడాలి. ఓకే. ఇప్పుడు టెంప్లేట్ స్ట్రింగ్ అని ఉందిరా. టెంప్లేట్ స్ట్రింగ్ ఇట్లా రాస్తాం. ఇక్కడ ఏది రాసినా ఒకటే. కానీ పవర్‌ఫుల్‌గా మార్చాలంటే ఇట్లా పెట్టి రాస్తాం. ఇక్కడ వేరియబుల్ నేమ్ రాస్తాం. గుర్తొచ్చిందా? నిన్న హ్మ్. మొన్న హ్మ్. చేసినవి. అవునవును. నిన్నే రాసుంది. ఆ! అట్లానే ఇక్కడ ఇది స్ట్రింగ్ ఏది పెట్టినా యాజ్ ఇట్ ఈస్ పడిపోతుంది. హ్మ్. అది నేమ్ అనేది వేరియబుల్. వేరియబుల్ కాబట్టి దాన్ని కర్లీ బ్రేసెస్‌లో వ్రాప్ చేయాలి. ఓకే. అలానే ఇప్పుడు ఏజ్‌కి చెప్పు. ఏజ్‌కి గూడా కర్లీ బ్రేసెస్‌లో ఏజ్ పెట్టాలి. అంతే. ఇప్పుడు ప్రాప్స్ ఏవి ఇక్కడ? ప్రాప్స్ అంటే ఏంటి? ఇవి నేము, ప్రాప్స్ ఏజ్. అంటే. నేమ్, ఏజ్ అనేది ప్రాప్స్. ఆ ప్రాప్స్‌ని ఇట్లా వాడుకోవచ్చు. ఎలా పాస్ చేస్తాం? నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇది. ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఇది. ఓకే. సేమ్ వీడికి కూడా పంపించొచ్చు. నేమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ సాయి. ఏజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎంతో. మళ్ళీ హ్మ్. నేమ్ ఈజ్ ఈక్వల్ టు కేఆర్‌కే. ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు చూడు. బ్యూటీ ఆఫ్ రియాక్ట్. హ్మ్. ఎంత బాగుందో చూడు అసలు ఈ కాన్సెప్ట్. ఇది చిన్నగా కాబట్టి నీకు పెద్ద అమేజింగ్ గా అనిపించకపోవచ్చు. ఆ! ఈజీగా అయిపోయింది ఇది కూడా. ఆ ఇక్కడ జస్ట్ ఇక్కడ నుంచి అదే అసలు ఎంత బ్యూటిఫుల్ రా పర్సన్ అని చెప్పేస్తున్నావు ఒక సొంతం క్రియేట్ ట్యాగ్ ని క్రియేట్ చేసినట్టు హ్మ్. ఆ పర్సన్ నేమ్ ఇది అంటే దానికి సంబంధించిన యూఐ క్రియేట్ అయిపోయింది. హ్మ్. ఇది ఎంత ఎక్స్టెంట్ కి వెళ్ళిపోయింది అంటే ఇది ప్రాప్స్ అనేది చాలా ఎంత పవర్ఫుల్ అంటే హ్మ్. కాంప్లికేటెడ్ యూఐని చాలా సింపుల్ గా చేసేయచ్చు. ఓకే. ప్రాప్స్ అర్థమైనాయి కదా. హ్మ్. 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 ఇప్పుడు నీకు టైప్ స్క్రిప్ట్ గురించి ఒకసారి చెప్పా గుర్తుందా? అవునవును. ఎర్రర్‌లు చూపిస్తది. ఉమ్. ఇప్పుడు ఇక్కడ భయంకరమైన డిసడ్వాంటేజ్ ఉంది. హ్మ్. ఇది నెంబర్ టైప్. అవును. ఏజ్ అనేది నంబర్ కానీ ఎలా పంపిస్తున్నాను నేను? స్ట్రింగ్‌లా పంపిస్తున్నా. తప్పేగా. కానీ హ్మ్. వర్క్ వస్తుంది. అదో తప్పు. ఇంకోటి ఏంటంటే సపోజ్ ఈ రెండు పంపించాను నేను. హ్మ్. సెకండ్ పర్సన్ కి ఆ రెండు పంపించాను. హ్మ్. ఏమవుతుంది? అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పు? నేమ్ అనే ఉంటుంది. ఏజ్ ఎంప్టీగా వస్తాయి. ఆహా నేమ్ ఈ వేరియబుల్ లో ఏముంటుంది? ఏం లేనప్పుడు ఏం ఉండదు.
అన్డిఫైన్డ్ వస్తుంది నాకు తెలిసి, ఏం రాదు అంతే. ఉమ్, ఎందుకు సెకండ్ పర్సన్ కి ఏం పంపించాలా నేను, ఉమ్, ఏం పంపించినప్పుడు ఇక్కడ ఖాళీ ఉంటుంది, ఆ ఖాళీ ఇక్కడ ఖాళీకి వచ్చేస్తుంది, అప్పుడు నేమ్ ఖాళీ అయిపోతుంది, ఏజ్ ఖాళీ అయిపోతుంది. ఉమ్, మామూలుగా అయితే ఏం చేయాలి, ఇక్కడ ఎర్రర్ చూపించాలి నాకు, అక్కడ వాడు నేమ్ కావాలంటున్నాడు, నువ్వు నేమ్ పంపించట్లేదు ఉమ్, అని చెప్పాలి ఇక్కడ. ఉమ్, ఉమ్. అది టైప్ స్క్రిప్ట్ అడ్వాంటేజ్. సరే ఫస్ట్ దీన్ని స్ట్రింగ్ గా కాదు నంబర్ గా పాస్ చేద్దాం. నంబర్ గా పాస్ చేయాలంటే ఇట్లా డైరెక్ట్ గా పాస్ చేయలేవు. ఉమ్, ఎందుకు, ఈ నంబర్ అనేది జావా స్క్రిప్ట్ ప్రిమిటివ్ టైప్ కదా. అవును. అప్పుడు ఏం చేయాలి, నువ్వు ఎక్కడ రాస్తున్నావు జావా స్క్రిప్ట్ ని, జావా స్క్రిప్ట్ 22 అన్న జావా స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్ ని జేఎస్ఎక్స్ లో రాస్తున్నావు కాబట్టి ఏం చేయాలి, బ్రేసెస్ లో పెట్టాలి. బ్రేసెస్ లో పెట్టి అంతే. ఇది కూడా అంతే, ఇది కూడా అంతే. రియాక్ట్ జావా స్క్రిప్ట్ లో రాయటం వల్ల ఇదే డిసడ్వాంటేజ్. మనం ఏది మ్యాండేటరీయో ఏది మ్యాండేటరీ కాదో తెలియదు. ఇప్పుడు ఎక్కడో రాసారు పర్సన్, నువ్వు ఇది మ్యాండేటరీ కాదనుకున్నావు, ఇది ప్రొడక్షన్ లో ఎర్రర్స్ వస్తాయి. ఇక్కడ నీకు సింపుల్ గా తెలిసిపోయింది, ఇట్లా ప్రొడక్షన్ లో ఎర్రర్స్ వస్తే చాలా డేంజర్. ఉహుం. కానీ ప్రస్తుతానికి మనం జావా స్క్రిప్ట్ వాడదాం, టైప్ స్క్రిప్ట్ అప్లై ఓకే, టైప్ స్క్రిప్ట్ వాడాలి దీంట్లో. వాడాల్సిందే, ఖచ్చితంగా వాడాలి. కానీ చాలా మంది డెవలపర్స్ జాబులకి వెళ్ళి పెద్ద పెద్ద జాబులు చేసినా కూడా వాడరు టైప్ స్క్రిప్ట్. వాళ్ళు రాసే వెబ్సైట్ లో కూడా అట్లానే ఉంటాయి, పట్టుకుంటే కూలిపోయేలా ఉంటాయి. ఉమ్, నేను నీకు ఒకటి చూపిస్తాను చూడరా, వాడిని డీఫేమ్ చేస్తున్నానని కాదు, చెప్తున్నా ఉమ్, మామూలుగా. ఏంటి సిటీస్కోప్, అన్వర్ గారు పనిచేసే కంపెనీ. ఆహా. ఎట్లా ఉంది ఆ సైట్, నాకు ఇది ఏంది? చూసినప్పుడల్లా భయం వేస్తుంది. యాక్చువల్లీ ఆ లోడింగ్ ఏంటి అక్కడ, లోడింగ్ వచ్చిన తర్వాత అది వస్తుంది. అరే ఏం కదా, అంత బేసిక్ ఉంది. బేసిక్ కాదు, బేసిక్ యూఐ సంగతి తర్వాత రా. ఇక్కడ ఆహా. చాలా ఇక్కడ పట్టుకుంటే కూలిపోతాయి అన్న కాన్సెప్ట్స్ ఇక్కడ లోడింగ్ బొచ్చెడు ఉన్నాయి. పెడుతుంది, చాలా లేట్గా వస్తుంది. పేజ్ నాట్ అవైలబుల్, ఇక్కడ ఎందుకు వచ్చింది ఇది, ఇదంతా వాళ్ళు జావా స్క్రిప్ట్ లో రాశారు, టైప్ స్క్రిప్ట్ వాడలో. ఇది చూడు వచ్చేసా, రే, 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 రే. వాళ్ళకి తెలిసి కూడా అలాంటి ఇంతే ఉంచుతున్నారు అది. అదే వాళ్ళ దాంట్లో ఇద్దరుగా ఉండేది ఎంప్లాయీస్, అలా సిఇఓ ఏం పట్టించుకోడు. ఉమ్. అసలు ఏంటిది అది దేనికి? ఇప్పుడు గమనించావా, ఒకటి వచ్చి ఇంకోటి వచ్చింది, స్ప్లిట్ సెకండ్ లో ఒక యుఐ వచ్చి వెంటనే ఇంకో యూఐకి మారింది. ఉమ్, ఇవన్నీ చాలా పూర్, అంటే అసలు మంచి పద్ధతులు కాదు ఇవి. అది ఒక రకంగా వచ్చి ఇంకోటి వచ్చేసింది, అవునవును. చాలా ఎన్ని చూస్తున్నా భయం వేసింది. సెక్యూరిటీ ఇష్యూస్ కూడా చాలా ఉంటాయి రా అట్లా ఇలా ఉన్నప్పుడు. ఉమ్. వాడేమనుకుంటాడంటే అన్వర్ గాడు, ఉమ్. వాడు చేసిన పనికి డబ్బులు వస్తున్నాయి, 50,000 వాడి శాలరీ, దీనికి వాడి శాలరీ 50,000 ఓ. నెలకి, డబ్బులు వస్తున్నాయి. వాడు ఏమనుకుంటా అంటే అబ్బో నేను చింటాడు తోపు, నేను తోపు తోపు అనుకుంటాడు, నాకు బాగా డెవలప్మెంట్ వచ్చింది వాడికి వచ్చు, ఏం? కానీ ప్రాపర్ గా రాదు. ఉమ్, నేను చెప్పేది అదే, ప్రాపర్ గా నేర్చుకో. ఉమ్, వాడు అసలు కన్వెన్షన్స్ ఏం ఫాలో అవ్వడు, కన్వెన్షన్స్ అన్ని ఫాలో అయ్యి నీట్ గా రాయాలి కోడ్. టైప్ స్క్రిప్ట్ వాడాలి, టైప్ స్క్రిప్ట్ ఇనిషియల్ గా వాడలేదు, మళ్ళా మళ్ళా వాడదాం అది కూడా. కనీసం యూఐ అయినా ఉండాలి కదా, బేసిక్ యూఐ కూడా లేదు. ఉమ్. చాలా డౌన్ యూఐ అసలు. అవి ఇంకా రెస్పాన్సివ్నెస్ చూడాలి బాబు, చాలా కఠినంగా ఉన్నాయి ఇందులో. చూడు
మాయం. ఆయమ్మా. ఇది నేను వాడిని తక్కువ చేసి చెప్పడానికి కాదు అదే చెప్తుంది. అదే అర్థమవుతుంది కదా నీకు? అర్థమైంది. వెబ్సైట్ లో చేయటం ఒకటి అయితే నువ్వు కోడ్ రాస్తావు, అవుట్పుట్ వస్తుంది. కానీ అది ఎట్లా వస్తుంది, ఎంత మంచిగా వస్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎంత రోబస్ట్ గా చేస్తున్నావు అనేది కూడా ఇంపార్టెంట్. దీనికి ఎవరు యూజర్స్ రారు కాబట్టి వీడు ఏం చేసినా సల్తాహే. ఒక్కసారి యూజర్స్ వస్తాడు పరిస్థితి ఏంది? అసలు యూజర్స్ రానప్పుడు దేనికి వెబ్సైట్ ఇది? వాడు సీఈఓ ఈగో అంట, వాడికి బాగా డబ్బున్నోడంట, నాకంటూ ఒక కంపెనీ ఉంది అని చెప్పుకుంటానికి కంపెనీ క్రియేట్ చేసుకున్నాడు అంట. అదేం సరదా అయితే బాబు. వాడి సరదా అది. సరిపోయింది. ఏం ఏం రీప్రజెంట్ చేస్తున్నాడు వాడు దాని నుంచి? అసలు ఏం చెప్తున్నాడు మనకి? అది ఈవెంట్స్ బుక్ చేసుకోవచ్చు రా. సిటీస్కోప్ అనేది ఒక కంపెనీ, ఆ కంపెనీలో ఈవెంట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఊర్లు ఉంటాయి, రకరకాల ఊర్లు. జైపూర్ లో ఈవెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఓకే ఎక్స్పీరియన్సెస్ ఉంటారు, ఈవెంట్స్ ఉంటారు, వర్క్ షాప్స్. ఓకే ఈవెంట్ ఉంది, దీన్ని బుక్ చేసుకోవాలి మనం ఇక్కడ నుంచి. చూడ ఓకే క్లిక్ అవడానికి కూడా రావట్లేదు. ఏంటది ఇప్పుడు? అది రా, దీనికి పంపించలేదు అనుకో మనం ప్రాప్స్ ని, ఎర్రర్ చూపించాలి ఇక్కడ. అది జావా స్క్రిప్ట్ చూపించలేదు, అది టైప్ స్క్రిప్ట్ చూపిస్తుంది. టైప్ స్క్రిప్ట్ అంటే ఏంటంటే జావా స్క్రిప్ట్ విత్ టైప్స్. ఓకే, ఇప్పుడు నువ్వు ప్రాప్స్ పంపిపోతే అది ఎర్రర్ అని చూపించేసింది డైరెక్ట్. ఇక్కడ అండర్ స్కోర్ ఎర్రర్ స్విగ్లీ లైన్స్ ఉంటాయి కదా, రెడ్ స్విగ్లీ లైన్స్, అదే అదే అది చూపిస్తుంది ఇక్కడ. అప్పుడు మనకు అర్థమైపోతుంది. కవర్ చేస్తే చెప్పిద్ది, ఓ అక్కడ నువ్వు అది ఏజ్ కావాలంటున్నావు, నువ్వు ఇక్కడ ఏజ్ పంపించట్లేదు, సో ఫిక్స్ ఇట్ అనేది. ఓకే. ఇప్పుడు ఒకవేళ నేను నేమ్ పంపించకూడదు, నాకు కొన్ని డిఫాల్ట్ నేమ్స్, డిఫాల్ట్ ఏజ్ కావాలనుకో, అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి నేమ్ ఈజ్ ఈక్వల్ టు డిఫాల్ట్ కేఆర్కే, ఏజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ 23. ఇది డిఫాల్ట్స్ అనమాట. ఏమి ఇవ్వకపోతే ఇది తీసుకుంది. ఓకే, ప్రాప్ లో నువ్వు అక్కడ రాసేస్తే అవి డిఫాల్ట్ అయిపోతాయి. ఇక్కడ ఏం రాస్తే డిఫాల్ట్ అయిపోతాయి, ఈజ్ ఈక్వల్ టు అని. అంటే ఏమన్నా ఇస్తే అది తీసుకుంటుంది, ఇక్కడ ఏమి ఇవ్వాల, అంటే డిఫాల్ట్ గా అదే తీసుకుంటుంది అంతే. ఓకే, బాగుంది. ఇది కూడా బాగుంది. ఇది మొదలు ఇట్లాంటి చాలా అంటే చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి, మెల్లమెల్లగా నేర్చుకున్నాం అన్ని. సరే, ఫస్ట్ నువ్వు ఏం చేస్తావు అంటే ఈ రోజుకి ప్రాజెక్ట్ ఇనిషియలైజ్ చేయి. ప్రాజెక్ట్ ఇనిషియలైజేషన్. ఓకే, ఒక టెంపరీ టెస్ట్ ప్రాజెక్ట్ ఏదో ఒకటి క్రియేట్ చేయట్లా, నేను ఎట్లా అయితే క్రియేట్ చేశానో అది. ఎట్లా కమాండ్ ఏం చెప్పు, ఎన్పిఎం ఏది క్రియేట్ చేయడానికి ఫైల్, ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి. వీట్ అనుకుంటే వచ్చింది రా, వీట్ క్రియేట్ రియాక్ట్ ట్యాబ్ రన్ డివ్. అది స్టార్ట్ చేయటానికి, నేను క్రియేట్ చేయటానికి చెప్తాను. క్రియేట్ చేయడానికి npm క్రియేట్. నీ ముందు ఇది ఇన్స్టాల్ చేసుకోవాలి. దానికే అదే నేను చేయమంటుంది. నాకు రియాక్ట్ లేదు కదా అసలు. అదే చెప్తుంది, అదే చేయమని. అది చేయటానికి ఇది కమాండ్. ఓకే, npm క్రియేట్ వీట్ ఎట్ ద రేట్ అంటే ఏమైతే ఒక రియాక్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది. నేను అనేది ఇది కాదు, లైబ్రరీస్ డౌన్లోడ్ చేసుకోవాలి కదా, దానికే ఇది. ఓకే 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 ఓకే. ఫస్ట్ ఇదేం ఉండదు చెప్తున్నా, ఫస్ట్ రియాక్ట్ అని ఇదంతా రావాలంటే ఏం చేయాలి, ఇది రన్ చేయాలి, టెర్మినల్ ఇది రన్ చేయాలి. ఇది రన్ చేస్తే ఇవన్నీ వస్తాయి. అవన్నీ వచ్చిన తర్వాత ఏం చేయాలి, npm ఇన్స్టాల్ కొట్టాలి. npm ఇన్స్టాల్ కొడితే ఇది వస్తుంది, ఇది ఒకటి వస్తుంది. దాని తర్వాత చెత్త మొత్తం తీసేయాలి, తీసేసేసి తర్వాత మొత్తం రాసుకోవటం. npm run div.
npm రన్ dev అంటే ఇక్కడ ఓపెన్ అవుతుంది బ్రౌజర్ లో అవుట్పుట్ చూసుకుంటానికి కదా. నువ్వేం చేస్తావు అంటే అది క్రియేట్ చేసి ఒకటి క్రియేట్ చేసావు. ఓకే. ఇమేజ్ ఏం పెట్ట మాకు పెడితే పెట్టు కామన్ ఇమేజ్ ఒకటి పెట్టు. ఇదో కాంపోనెంట్ రా, ఇదో కాంపోనెంట్. ఇక్కడ ఇమేజ్ ఏదో ఒకటి ఎక్కడ పెట్టుకుంటావు, పబ్లిక్ ఫోల్డర్ లో పెట్టుకుంటావు. పబ్లిక్ ఫోల్డర్ లో పెట్టుకొని ఇక్కడ ఇమేజ్ లో ఎస్ఆర్సి లో ఆ పార్ట్ ఇచ్చేస్తావు. నెక్స్ట్ నేమ్, డిస్క్రిప్షన్, ప్రైస్ అనేది ప్రాప్స్ నుంచి తీసుకో. ఓకే. ప్రాప్స్ నుంచి తీసుకొని ఈ కాంపోనెంట్ ని యాప్ లో ఇలా ఈ ఇమేజ్ ఎస్ఆర్సి అనేది నార్మల్ గా మనం HTML లో రాసినట్టే రాసేయడమే కదా దాంట్లో. అంతే కామన్ ఇంకంతే. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాలి నువ్వు, అంతే కామన్ గా అంతే నార్మల్ రాసేది. జావా స్క్రిప్ట్ లాగా అట్లా ఎస్ఆర్సి అట్రిబ్యూట్ అట్లా అదేం లేదు. అర్థం కదా నాకు. మన జావా స్క్రిప్ట్ లో ఇమేజ్ ట్యాగ్ క్రియేట్ చేసాము, దానికి అట్రిబ్యూట్ గా ఎస్ఆర్సి యాడ్ చేసుకున్నాం. డాట్ పెట్టి ఇమేజ్ డాట్ ఎస్ఆర్సి చెప్తే ఉండదు అసలు. దాని నుంచి తప్పించుకోవడానికి త్వరగా రియాక్ట్ చేసాం మనం. ఇంకా అది ఎక్కడ వాడం మనం. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనం క్రియేట్ చేసిన కాంపోనెంట్ వాడుతున్నాం. మనం క్రియేట్ చేసుకున్న కాంపోనెంట్స్ తో పాటు బేసిక్ HTML ట్యాగ్స్ కూడా వాడచ్చు ఇక్కడ. ఓకే. ఇప్పుడు డైరెక్ట్ ఇమేజ్ ట్యాగ్ వాడేసుకోవచ్చు. ఇంకా ఎలా ఇమేజ్ ట్యాగ్ ఎస్ఆర్సి నార్మల్ HTML ఇంకా ఎస్ఆర్సి ఈజ్ ఈక్వల్ టు ఏదైతే అది ఆ లింక్ ఏదైతే అది. ఓకే. అట్లయితే ఓకే. అట్లా ఏం చేస్తావు అంటే నువ్వు ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తావు. ఏంటి ప్రోడక్ట్ కార్డ్ అని. ఈ ఎస్ఆర్సి ఏమో కామన్ ఉంటుంది, అది డైనమిక్ ఉండదు. ఈ మూడు ప్రాప్స్ నుంచి తీసుకుంటారు కాబట్టి డైనమిక్ ఉంటుంది. ఇప్పుడు ఇది కాంపోనెంట్ అవుతుంది. ఈ కాంపోనెంట్ ని యాప్ పేజ్ లో మల్టిపుల్ టైమ్స్ రెండర్ చేస్తావు. ఇది నేను ఇప్పుడు పర్సన్ 3 సార్లు అట్లా అయితే రెండర్ చేశానో, నువ్వు 3 ప్రోడక్ట్ కార్డ్ లైన్ రెండర్ చేసి నేమ్, డిస్క్రిప్షన్, ప్రైజ్ ఇస్తావు. ప్రైజ్. ఓకే. అర్థమైంది కదా అట్లా. ఓకే. ఏమన్నా డౌట్ ఉంటుందా సెటప్ చేయడానికి? ఏం లేదు, ఇది ఈజీగానే ఉంది. మళ్ళీ వెళ్దాం. చాలా బాగుంది బాబు. ఇప్పటికే నీకు అర్థమై ఉండిద్ది. చాలా ఈజీగా ఉంది, చాలా ఈజీగా అవుతున్నాయి. అవును, చాలా ఈజీగా ఉంటుంది. మరి అయితే రికార్డ్ చేసావు కదా? చేసా, ఇప్పుడే అప్లోడ్ కూడా చేస్తాను. సరే మరి అయితే. ఓకే.